సహవాసం చేస్తూ ఉండేవాళ్ళు. సాయంకాల పూట సహవాసం అంటే దేవుడు వారితో మాట్లాడేవాడు. అంటే దేవుడు వారితో మాట్లాడేవాడు, వీళ్ళు కూడా దేవునితో మాట్లాడేవాళ్ళు. అది సహవాసం. సహవాసం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ వన్ వే ట్రాఫిక్. ఇద్దరు మాట్లాడటమే ఏమవుతుంది, అది సహవాసం అనిపించబడుతుంది. అని ఒకరోజు దేవుడు రాగానే సాయంకాలం పూట ఆదాము అవ్వలు ఎదురు రాలేదు, కనబడలేదు. అప్పుడు బైబిల్ చెప్తుంది, ఆదామా ఆదామా వేర్ ఆర్ యూ, నువ్వెక్కడున్నావు? ఆదాము చెప్తున్నాడు, నీ మాట విన్నప్పుడు నేను భయపడి చెట్టు వెనక పుట్టు వెనక దాక్కున్నాను. భయపడ్డావా? నేను దిగంబడిగా ఉన్నాను, నాకు భయం వేసింది. నువ్వు దిగంబడవా నీకు ఎవరు చెప్పారు? చెప్పిన మాట ఆజ్ఞని మీరేవా? ఇదిగో నువ్వు ఇచ్చావే, ఆమె నాకు తెచ్చిచ్చింది, నేను తిన్నాను. నాకేమర్థమైంది తెలుసా? అంతకుముందు వాళ్ళు సిగ్గులేదు, మహిమ గల వస్త్రాలు ధరించుకున్నారు. మహిమ, వారు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డారు, స్వభావంలో చేయబడ్డారు. దేవుని ఆత్మ వీళ్ళల్లో కూడా ఉంది. నరుని ఆత్మ, దేవుని ఆత్మ. దేవునితో ఎడతెగకుండా అవాంతరాలు లేకుండా సహవాసం చేసేవాళ్ళు. మహిమ అలాగ వారిని ఆవరించి ఉండేది. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో మహిమ పోయింది, దిగంబరత్వం వచ్చింది. వారు అంజూరపు చెట్లతో తమ యొక్క దిశమలను కప్పుకుంటానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ చెట్లు ఆకులు ఎంతసేపు ఆలుతాయి, ఎంతసేపు చేస్తాయి? గాలికి కొట్టుకుపోతాయి, ఎండకి ఎండిపోతాయి, వర్షాన్ని తడిచిపోతాయి. దేవుడు వారిని చూశాడు, వారి స్థితిని చూశాడు. బైబిల్ చెబుతా ఉంది, ఇది కాదు, ఇది చేసుకునేది కాదు. ఒక జంతువు వధించబడింది, దేవుడు వారికి వస్త్రాలు తోలుతో చేశాడు దిగంబరం కప్పటానికి. నేను ఇలా ఊహించుకుంటూ ఉంటాను. ఆ జంతువు చంపబడినప్పుడు మొట్టమొదటిసారి ఆదాము అవ్వలు రక్తాన్ని చూస్తున్నారు, వధించబడటం చూస్తున్నారు, ప్రాణం పోవటం చూస్తూ ఉన్నారు. బహుశా ఆ జంతువు చంపబడినప్పుడు ఆదాము వైపు చూసి బేలగా చూసి ఇలా అన్నేమో మనసులో అనుకుందేమో నేను ఊహించుకుంటాను. ఇదిగో తప్పు చేసింది నువ్వు, చెయ్యొద్దని పని చేసింది నీవు, పాపం శాపం వచ్చింది నీకు వచ్చింది కానీ నా ప్రాణం మీదకి వచ్చింది. ఇంట్లో కొత్తలుడు వస్తే కోడి భయపడుద్దట, అర్థమైపోయింది మీకు. ఏమండి, పండగనాడు కొత్తలుడు వస్తే నువ్వు చేయబట్టే నాకు అయింది. అది చూసి బహుశా ఆదాము ఎంత కలవరపడ్డాడో. నేను చేయబట్టే కదా, నా పాపాన్ని బట్టే కదా, నా విజేతను బట్టే కదా. మహిమతో ఉండవలసిన నేను దేవునితో సన్నిహితంగా ఆ సహవాసంలో ఎదుగుతూ ఇంటిమేట్గా ఉండాల్సిన నేను నాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? నా యొక్క అవిజేతను బట్టే కదా, నా పాపాన్ని బట్టే కదా, నేను చెప్పిన మాట వినటాన్ని బట్టే కదా. నేను అనుకుంటాను, దేవుడు ఆదామును ఓదార్చి ఉండొచ్చేమో. ఆదామా, ఇది కరెక్టే, కానీ రాబో దినాల్లో నేను నా కుమారుని పంపుతాను. ఆ కుమారుడి ద్వారా ఇప్పుడు వచ్చిందే ఈ మరణం, పాపం, శాపం, భయం, వీటన్నిటి కూడా విరుగుడు వస్తుంది, వీటన్నిటి కూడా పరిష్కారం వస్తుంది. నేను అనుకుంటాను, అప్పటి నుంచి మానవులు దేవుడు లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. చీకటిని ప్రేమిస్తూ, మరణిస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో మునిగిపోయి ఉన్నారు. అవును, సైన్స్ పెరిగింది, అవును డబ్బులు పెరిగినాయి, అవును టెక్నాలజీ పెరిగింది, అవును అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మానవులో ఉన్న కీడు, నైజం, ఈవిల్, దుష్టత్వం, అత్యక్రమం నానాటికి పెరిగిపోతూ ఉంది. దేవుడు అంటే ఇష్టం లేదో, బైబిల్ అంటే ఇష్టం లేదో, దేవుని మాటలు ఇష్టం లేవో, దేవుని మార్గాలు ఇష్టం లేవో. క్రైస్తవ్యానికి మిగిలిన వాటికి తేడా చెప్తాను. మిగిలిన ఆ మతాలన్నీ కూడా నువ్వు మంచిగా ఉండు, చెడు విసర్జించు, మంచి చెయ్యి, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, అన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా ఉండటం సాధ్యం కాదో, మానవుడికి అసాధ్యం. క్రైస్తవ్యం అంటే ఏంటో చెప్పనా? ఇట్స్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సంబంధం, పర్సనల్ కనెక్షన్. నాకు దేవుడు దొరికాడు, నాకు సమాధానం దొరికింది, నాకు ఆనందం దొరికింది. అసలు నేను భూలోకానికి ఎందుకు వచ్చానో, ఎందుకు నన్ను చేశాడో, నా జీవితానికి ఒక ఉద్దేశం, ఒక సంకల్పం నాకు ఏర్పడింది. శిలువ వైపు చూసినప్పుడు యేసయ్య దాదాపు దిగంబరుడిగా ఉన్నాడు. బైబిల్ చెబుతా ఉంది, ఆయన వస్త్రాలు ఏంటి, ఆ మంచుకునే తీసేశారు. ఒక అంగి పైనుంచి కింది వరకు ఉందట. దాన్ని చీల్చటం, 4 ముక్కలు చేయటం ఇష్టం లేకుండా వాళ్ళు ఏం వేసుకున్నారు తెలుసా? చీటేశారు. అందులో నేను అనుకుంటాను, ఇలా ఊహించుకుంటాను,
అందులో ఒక అతని దృష్టి అంతా కూడా ఆ వస్త్రం మీదే ఉంది. ఆ వస్త్రం నాకు వస్తే ఎంత బాగుంటుందో, ఎంత త్వరగా ఈయన సిలువ వేస్తామో, ఈ పని ముగిస్తామో, ఆ వస్త్రం నాకు దొరికితే నేను ఇంటికి తీసుకువెళ్ళి నా భార్య చూపెట్టి ఐ కెన్ ఎంజాయ్. రక్షకుని యొక్క చేతులు లాగి ఆ సిలువ మీద ఆ చెక్క మీద పెట్టి మేకు తీసుకొని ఆ మేకుతో చేతి లోపట మేకు దిగుతూ ఉన్నప్పుడు యేసయ్య పంటి బిగున బాధను భరించి ఆ రక్తం పైకి చిందినేమో, ఆ రక్తం ఇదిగో మేకు కొడుతున్న ఆ యొక్క సైనికుడి యొక్క ముఖం మీద, నొదుటి మీద, నొసటి మీద పడిందేమో. బైబిల్ చెబుతా ఉంది యేసయ్య రక్తం అమూల్యమైన రక్తం, మాట్లాడే రక్తం. బహుశా రక్తం ఆయనతో మాట్లాడుతున్నావు. ఓయి నువ్వు చంపుతున్నావు తెలుసా, సిలువ వేస్తున్నావు తెలుసా, మేకు దిగ్గొడుతున్నావు తెలుసా. ఆయన ఎవరు అనుకున్నా? ఆయన రక్షకుడు, ఆయన దేవుడు. ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు. ఆయన నోట ఏ కపటం లేదు, ఆయనలో ఏ అతిక్రమం లేదు. ఆయన చేతులతో దీవించాడు, ఆయన పాదాలు సంచరించాయి, ఆయన కళ్ళతో కనికరం ఉంది, హృదయం అంతా కనికరంతో నింపబడింది. ఆయన ఎవరికి ఎప్పుడు ఎన్నడూ కీడు తలంచలేదు అని రక్తం మాట్లాడుతున్నా ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఆ రక్తాన్ని తుడిచేసుకుంటున్నాడు. నాకు ఇదంతా అవసరం లేదు, నాకేం కావాలి తెలుసా? ఆ బట్ట ఉంటే చాలు, పైన ఉన్న యేసయ్య వస్త్రం ఆ చిట్టీలో నాకొస్తే. ఎంతమంది దేవుణ్ణి పక్కకు పెట్టి లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆశలు, లోక వ్యామోహాల్లో పడి ఎంతమంది యేసయ్యను పక్కకు పెడుతున్నారు. నేను ఎప్పుడు నాకు అనుకుంటా ఉంటాను, సైతాన్ వచ్చి నన్ను వ్యభిచారం చేయి, దొంగతనం చేయి, నరహత్య చేయి అని ఎప్పుడు చేయదు. మరి ఏమని చెప్పుద్ది తెలుసా? ఓ పని చేయి, ఇదిగో దేవుడు 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 అంటావేంటి? 24 hours దేవుడేనా? నీకేం సమస్య లేవా? నీ ఇంట్లో సమస్యలు, కుటుంబ సమస్యలు, బిడ్డల సమస్యలు, ఓ పని చేయి, దేవుని కొంచెం పక్కకు పెట్టేసే. నీ బాధ నువ్వు చూసుకో, నీ పరిష్కారం వెతుకో, నీ సమస్యలు ఎలా పరిష్కరించాలో నువ్వు ఆలోచన చేయి. నువ్వు థింక్ అహెడ్ దాట్. యేసయ్య గురించి నీకెందుకు? యేసయ్య గురించి యేసయ్య చూసుకుంటాడు, నీ గురించి నువ్వు చూసుకో. కానీ బైబిల్ చెబుతా ఉంది, మొదట నా జీవితంలో యేసయ్యకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని బతకాలి. అప్పుడే అవన్నీ అనుగ్రహించబడతాయి. యేసయ్యకి ఇస్తే ఫస్ట్ స్థానం ఇవ్వాలి, లేకపోతే అసలు స్థానమే వద్దాం. ఇస్తే మొదటి స్థానమే. నేను బాల్యంలో ఉన్నప్పుడు గోళీలు ఆడేవాడిని. గోళీలు తెలుసండి? మేము ఊర్లో ఉన్నాం కనుక ఊర్లో క్రికెట్ ఉండేది, కానీ అప్పుడప్పుడే వచ్చేది. పెద్దోళ్ళు ఆడేవాళ్ళు, ఇంకా అలాంటి వాళ్ళకి గోళీలే దొరికేది. గోళీలు బాగా ఆడేవాడిని. అందులో ఒక పెద్ద గోళీ ఉండేది. పెద్ద గోళీతో నేను బాగా కొట్టేవాడిని. కొడితే ఆ గోళీ పగిలిపోయేది. ఎంత అంటే నా వెనక ఒక అసిస్టెంట్ ఉండేవాడు. డబ్బా ఉండేది. డబ్బాలో ఆడిన దొబ్బిన గోళీలను వేసి ఊరంతా జైత్రయాత్ర, దండయాత్ర చేసేవాళ్ళం. ఎవరి దగ్గర నా గోళీలు ఉన్నాయా, ఆటలో దిగుదా, నేను ఓడిస్తా, లేక నేను గెలుస్తా అని చెప్పి చేసేవాళ్ళం. ఆ రోజులో గోళీ ఒక్కటి 5 పైసలు ఉండేది. ఓడిపోయిన వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా? దిగో అరే ఓ పని చేయి, నాకు నీ పెద్ద గోలు ఉంది కదా, ఆ పెద్ద గోలు ఒకటి నాకు ఇచ్చేసేయి అనేవాళ్ళు. 5 పైసలు అయితే దానికి 10 పైసలు ఇస్తా, 20 పైసలు ఇస్తా, నాకు ఇచ్చేయి అంటే నేను అస్సలు ఇవ్వను. ఎందుకు ఇవ్వనో తెలుసా? ఆ పెద్ద గోళీ నా దగ్గర ఉన్నంతసేపు నేను జయిస్తాను. నేను దాన్ని మాత్రం అసలు ఇవ్వను. నేను అది ఉన్నంతసేపు నాకు లక్ వస్తుంది. నేను అప్పుడప్పుడులా ఊహించుకుంటూ ఉంటాను. నా దగ్గర ఉన్న గోళీలన్నీ కూడా చేతిలో పట్టుకొని యేసయ్యకి ఇస్తుంటే యేసయ్య అన్నీ చూస్తాడు. అది చూసి అబ్బాయ్ అన్నీ కనపడుతున్నాయి కానీ పెద్ద గోళీ కనపట్లేదు ఏంటి? పెద్ద గోళీ నా దగ్గర జేబులో పెట్టుకున్న ప్రభా, దాంతో నీకెందుకు, మిగతావన్నీ నువ్వు తీసేసుకో, మళ్ళీ నేను ఆడుతూనే ఉంటాను, మళ్ళీ నేను వాళ్ళ దగ్గర గెలుస్తూనే ఉంటానా? మనం కూడా మన జీవితంలో పూర్తిగా దేవునికి సమర్పించుకోము. నా ముందున్న నేను వాక్యాలు చెప్తాను. ఇదిగో రక్షణ వస్త్రాలు. ఎప్పుడైతే ఒకరి జీవితంలో పాపము ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో కార్యం జరిగించాడో, అతనిలో ఏమొచ్చింది తెలుసా? రక్షణ వస్త్రాలు. దిగంబడిగా ఉన్నవాడికి ఇగో యేసయ్య ఆల్మోస్ట్ దాదాపు దిగంబడిగా ఉన్నాడా? ఆ సైనికుడి గురించి చిట్టి వేస్తే అతనికి ఆ బట్ట వచ్చిందేమో. ఇంటికి వెళ్ళి ఎంత సంతోషపడ్డాడో, ఇంత మంచి వస్త్రం నాకు వచ్చింది, సిలువేబడిన యేసు గురించి దృష్టి లేదు. ఆ సోల్జర్ గురించి ఒక సినిమానే తీశారు. ఆ తర్వాత కొంతకాలానికి అతను పిచ్చివాడైపోయాడు. దాదాపు దిగంబడిగా అయ్యాడు. ఎందుకు తెలుసా? నాకు రక్షణ ఇవ్వటానికి, నా దిగంబరత్వాన్ని కప్పటానికి, నాలో ఉన్న భయాన్ని, మరణాన్ని, శాపాన్ని, పాపాన్ని కొట్టివేయటానికి. ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి తెలుసా? నువ్వు రక్షించబడ్డావా? నా జీవితం మారిపోయిందా?
నేను యేసయ్య కొరకు జీవిస్తున్నానా? యేసయ్య చిత్తం చేయాలని, ఆయన వాక్యానికి లోబడాలని, ఆయన చిత్తం చేయాలని ఆశపడుతూ ఉన్నానా? కొన్ని సంవత్సరాల కింద దేవుడు నన్ను అడిగాడు, అబ్బాయ్ నువ్వు రక్షించబడ్డావు కదా, ఎందుకు రక్షించానంటావు? నువ్వు రక్షించావు, నా జీవితం మార్చేసావు, ఇంకా నా కొరకే జీవిస్తాను. దేవుడు చెప్పాడు, నేను రక్షించింది నీ కొరకు జీవించడానికి కాదు, నీవు నా కొరకు జీవించటానికే. మరణానికి పాత్రుడైన నన్ను యేసయ్య రక్షించింది మరలా తిరిగి మరణ సంబంధమైన కార్యాలు చేస్తూ వాటిలో ఆనందించి సంతోషించడానికి కాదు. మరి ఎందుకు చేసేది తెలుసా? ఆయన చిత్తం చేయటానికి, ఆయన వాక్యానికి లోబట్టడానికి, ఆయన చెప్పింది చేయటానికి. రక్షణ వస్త్రాలు అంటే దిగంబడిగా ఉండను, దేవుని మహిమతో ఉంటాను, దేవుని మహిమతో ఉంటాను. రక్షణ వస్త్రాలు వచ్చిన వాడికి మన సొంత క్రియల చేత మనం రక్షించబడలేం. ఇదిగో మా నీతి అంతా కూడా మురికి గుడ్డల వలె ఉంది. మా నీతి అంతా ఎలా ఉందట? మురికి గుడ్డల వలె. మనం ఎంత మంచి పని చేసినా దేవుడు లేకపోతే అది మురికి గుడ్డలా అయితే. రక్షణ వస్త్రాలు వచ్చాయా? రక్షించబడిన తర్వాత దేవుడు మనకిచ్చేది ఏంటి తెలుసా? నీతి వస్త్రాలు మనకు అనుగ్రహిస్తాడా? అంటే మనము చేసిన క్రియల వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడలేదు, యేసయ్య చేసిన సిలువ కార్యమందు విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నా మాటలు అర్థమైనాయి అనుకుంటా. అబ్బా నా మాటలు అర్థమవుతున్నాయేమన్నా? నేను మాట్లాడుతున్నాను సార్, ఓసారి హల్లి చెప్తారా? మీరు సంతోషంగా ఉండమ్మా, తిరమంతా పనిచేసి వచ్చారు, కష్టపడి వచ్చారు, నాకు తెలుసు. ఎందుకంటే ఎంతో ప్రయాసపడ్డారు. కొంచెం సంతోషంగా ఉందాము గాక, చెయ్యి పైకెత్తి హల్లి చెప్దాం గాక, గట్టిగా చెప్దామా, సంతోషంగా చెప్దామా, చేతులు ఊపుతూ చెప్దామా, గట్టిగా చెప్దామా? నీతిమంతుడిగా మార్చడానికి రెండు పనులు ఉన్నాయి. ఒకటి, ధర్మశాస్త్రానికి లోబడితే దేవుడు చెప్పిన క్రియలన్నీ చేస్తే నీతిమంతుడిగా అవుతాం. అది ఎవరి వల్ల కాదు, అది అసాధ్యం. రెండోది ఏంటి తెలుసా? యేసు ప్రభు నమ్మితే, ఆయనది విశ్వాసం ఉంచితే, సిలువ వైపు చూసి ఆయన చేసిన కార్యమందు విశ్వాసం ఉంచితే నీతిమంతుడిగా తీర్చబడతాం. అయ్యా రక్షించబడాలంటే ఏం చేయము? ఏం చేయాల్సిన పని లేదు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. రక్షణ రాగానే ఏమొచ్చింది? నీతి వస్త్రం వచ్చేసింది. ఆ తర్వాత ఏమొస్తుందో తెలుసా? నోట్లో స్తుతి వస్త్రం వచ్చేస్తుంది. ఒకప్పుడు తిట్టింది, ఒకప్పుడు అబద్ధం ఆడింది, ఒకప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడిన నాలుక ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? దేవుని స్తుతిస్తుంది, స్తుతించటంలో ఇష్టపడుతుంది, స్తుతించటంలో ఆనందపడుతుంది. పరిశుద్ధాత్మ వచ్చిన రోజున దేవుని అగ్ని పరలోకం నుండి వచ్చి, అది అగ్ని జ్వాలలుగా విభాగించబడి ఒక్కొక్కరి తల మీద వ్రాలగా వారికి ఏమైంది తెలుసా? నాలుక వాక్శక్తి వచ్చి ఆత్మ వారికి అనుగ్రహించిన కొద్ది భాషలతో మాట్లాడారు. నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా, అవన్నీ వదిలిపెట్టి మొట్టమొదటి నాలుకనే దేవుడు ఎందుకు దర్శించాడు? ఎందుకు దర్శించాడు తెలుసా? ఈ నాలుక అనేక మంది జీవితాన్ని కూల్చివేసింది. జీవ మరణములు నాలుక వశం. నేను ఒక ఐపీఎస్ ఆఫీస్కి పోతే అక్కడ ఉంది, ఏముందంటే బీవేర్ ఆఫ్ యువర్ టంగ్. నీ నాలుక గురించి జాగ్రత్త పడు. ఇట్ మే స్లిప్ ఎనీ టైమ్ బికాజ్ ఇట్ విల్ బి ఇన్ వెట్ ప్లేస్. అది తడిగల స్థలంలో ఉంటుంది కనుక అది ఎప్పుడైనా స్లిప్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. ఈ నాలుగుతో ఎన్ని చేసామో? దేవుని స్తుతించాల్సిన వారం, పరలోక విషయాలు ప్రకటించాల్సిన వారం, దేవుని నామాన్ని మహింపరచవలసిన వారం, ఎన్ని కార్యాలు చేసామో. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే మొట్టమొదటి నాలుకను ముట్టాలి. దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మ శక్తితో నాలుక ఇచ్చాడు. నాలుక అంటే వీ కెన్ స్పీక్, వీ కెన్ ప్రొక్లెయిమ్, వీ కెన్ డిక్లేర్ ద గాస్పల్. సువార్త చెప్పడానికి ఇచ్చాడా? ఆయుధాలు ఇవ్వకాడు కాదు, నోటితో స్తుతించటానికే. ఎవరో చెప్పారు, నీకు సమస్యలు ఎక్కువ ఉన్నాయా? స్టాప్ ప్రేయింగ్, ప్రార్థన చేయటం మానేసే. మరి ఏం చేయాలట? స్టార్ట్ ప్రైజింగ్. స్తుతించటం ఏం చేయాలి? మొదలుపెట్టో. ప్రార్థన ఆపేసే. ఎంతసేపు ప్రార్థన, ప్రభు అద్దయి చేయవా, ఇద్దయి చేయవా, అద్దయి చేయవా, ఇద్దయి చేయవా. నేను దానికి ఏమనుకుంటాను తెలుసా? బెగ్గర్ ప్రార్థన. బెగ్గర్ తెలుసా? బెగ్గర్ వచ్చి అమ్మా, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, పోయే కాలం కూడా అంతే. అంతే, అది బెగ్గర్ ప్రార్థన. అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అంతే. ఏం కావాలి చెప్పు? లిస్ట్ రాసి దేవునికి లిస్ట్ ఇచ్చేస్తామని. ఇగో తీసుకో ప్రభా, నా లిస్ట్ ఉంది, నువ్వు తీసుకో, ఏమేం కావాలో జల్దీ ఇచ్చే ప్రభా. అసలైన సిసలైన రియల్ ప్రేయర్ తెలుసా? ప్రభా, నా కొరకు నిన్ను అప్పగించుకున్నావు, మహిమను విడిచావు, నా కొరకు, అల్పుడి కొరకు నేను కూడా నా జీవితానికి అప్పగిస్తున్నాను ప్రభా. అది దేవుని హృదయానికి సంతోషం కలిగించే ప్రార్థన. స్టాప్ ప్రేయింగ్, స్టార్ట్ ప్రైజింగ్.
ఒక్కసారి కూర్చో, లెక్కలు వేసుకో. దేవుడు మనకి ఎంత కృపిచ్చాడు. నా విషయం అయితే ఆరోగ్యం ఇచ్చాడు. ఈ వయసులో కూడా ఆరోగ్యం ఇచ్చాడు. బండిలో వెళ్ళటానికి, బస్సులో వెళ్ళటానికి, కారులో వెళ్ళటానికి, ఎక్కటానికి, దిగటానికి ఇల్లు ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, వసతి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు, తిన్నది అరగటానికి కూడా కృపిచ్చాడు. ఇది తెలుసా, భోజనం లేకుండా చనిపోయేవాళ్ళు కొంతమంది. మీకు అర్థమైపోయింది. తిన్నది అరగకుండా చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు కృపిచ్చాడు. నాకు 2 కాళ్ళు ఇచ్చాడు, ఐ కెన్ వాక్. నాకు మంచి నోరు ఇచ్చాడు, దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి. రక్షణ వచ్చిన వెంటనే వస్త్రాలు ఏమొస్తాయి తెలుసా? ఏమొస్తాయని చెప్పాను. నీతి వస్త్రాలు వస్తాయి. తర్వాత ఏమొస్తాయి? అమ్మ మీరు వింటలేదు. తర్వాత ఏమొస్తాయి? స్తుతి వస్త్రాలు వస్తాయి. రక్షించబడినవాడు ప్రార్థించకుండా ఉండలేడు, స్తుతించకుండా ఉండలేడు. మీరు చూస్తే అప్పుడే అలసిపోయారు. హల్లెలూయా. మీ నీరసం మీకుండును గాక, నా ఉద్యమం నాకుండును గాక. ఎందుకు వచ్చావురా బాబు, ఈ అయ్యగారు తగిలితుంటే ఒలిది పెట్టుకొని ఇందుకు అలాగుంటే ఎట్లా బిడా? సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే నాకు ఉద్యమం కావాలి, నన్ను చూస్తే మీకు సంతోషం కావాలి. ఎందుకు వచ్చారురా బాబు అనుకుంటే లాభం? చాలా మంచోళ్ళు, మీ గురించి చెప్పట్లేదు, దినమంతా కష్టపడి వచ్చారు. అమ్మ ఇంకో చెప్తా, అసలు బట్టలు అంటే ఏంటి? నీకు బట్టలు అంటే లైఫ్ స్టైల్. అమ్మ యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నమ్ముకున్న తర్వాత జీవితం ఎలా ఉంది? నా మటుకు నేను చెప్తాను. చర్చికి లేట్ వస్తున్నావా అంటే ఎక్కడో తేడా ఉందన్నమాట. ఎందుకు లేట్ వస్తున్నా? ఒక అధికారి దగ్గర లేటు పోతే ఊరుకుంటాడా? ఆఫీసులో లేటు పోతే ఊరుకుంటాడా? నా భార్య ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంది. ఆ బ్యాగ్ పట్టుకొని పరిగెత్తుకుని పోయి ముందు ఏం చేస్తుంది తెలుసా? అక్కడ ఏదో మెట్టు ఉంటుంది, దీన్ని ఏమంటారు, దీన్ని ఏం వెనకైతే వేలిముద్ర అంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? అమ్మ ఏమంటారు పెడదాన్ని? బయోమెట్రిక్. ఇప్పుడు కొత్తగా పెట్టారు. అంతమంది ఏలిగా చదువులు ఏరుండి అంటేవాళ్ళు. ముందు పోయి బయోమెట్రిక్గా పెడితే అప్పుడు వచ్చి అక్కడ అయిపోద్ది. వెంటనే ఏమైపోద్ది తెలుసా? నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకు తర్వాత టిఫిన్ చేసి వచ్చావా, ఏం తినో తర్వాత మాట్లాడుకుంటారు. 3 సార్లు లేట్ వస్తే జీతం కట్ 1 డే. అంత పరిగెత్తామే, అంత చేస్తామే. దేవుడు అంటే, దేవుని మందిరం అంటే, దేవుని సేవ అంటే, దేవుని పరిచర్య అంటే. లైఫ్ స్టైల్. బైబిల్లో చాలా వస్త్రాలు ఉన్నాయి. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఏంటి మహిమ వస్త్రం, ప్రతిష్ఠిత వస్త్రం, పెండ్లి వస్త్రాలు. వస్త్రాలు చినిగిపోతాయి, వస్త్రాలు మాసిపోతాయి, వస్త్రాలు దొంగలు ఎత్తుకుపోతారు. ఇదిగో నీ వస్త్రాన్ని కాపాడుకో. 16వ అధ్యాయంలో మాట ఉందనుకుంటా. 16వ అధ్యాయం రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో వస్త్రాలు ఏమైపోతాయి? మలినమైపోతాయి. వస్త్రాలని దొంగలు ఎత్తుకుపోతారు. వస్త్రాలని జాగ్రత్తగా కాపాడుకో అంటే ఏంటి తెలుసా? నీకు దేవుడిచ్చిన రక్షణ నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. 16వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొని వాడు ఏం చేయాలండి? వస్త్రాన్ని ఏం చేయాలండి? రక్షించబడ్డావా? రక్షణని కాపాడుకోవాలి. ఎప్పుడో అయిపోయింది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నాం? కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెలుసు, మన అందరం కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళని అయ్యి బాబా ఎంత దగ్గర ఉంటామో, ఇంకో దగ్గర అసలు గాలి కూడా సొరబాటు కాడు ఉంటామేమో. అదే సంవత్సరం అయిపోయాక, 2 సంవత్సరాలు అయిపోయాక, 3 సంవత్సరాలు అయిపోయాక ఎక్కడుందో నాకేం తెలుసు, అందారు ఆమెది, నా దారి నాదే. ఏమైపోయింది? లోక సంబంధమైంది ఇలాగ అయిపోతుందంటే అఫ్కోర్స్ లోకంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో అలాగ అయిపోయామా? ఆసక్తి కలిగి ఉన్నామా? ఆసక్తి కలిగి మందిరానికి వస్తున్నామా? అసలు రక్షించబడిన వారు నేను చురుకుగా లేకపోతే ఎవరు నా మాట వింటారు? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు ఎందుకు గారు? వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఎలా ఏముందట వాళ్ళు చురుకైన వారంటే ఏమండి? నేనే ఏడుపు గొట్టులాగా ఉంటే, నేనే నీరసంగా ఉంటే ఎవరి నా దగ్గరికి వస్తారు? ఎవరు చెప్పింది వింటారు? ఎవరికి ఏసై గురించి చెప్పే అవకాశం ఉంటుంది? బాబు నేను చూస్తే నీకు కనపడుతుందని ఎవరైనా ముందుకు వస్తారా? ఎవరైనా ఏసు గురించి చెప్తే వింటారా? నేను చురుకుగా ఉందునుగాక, మందిరంలో యాక్టివ్గా ఉందునుగాక, పరిచర్యలో యాక్టివ్గా ఉందునుగాక, పాటలు పాడుదునుగాక. రాగం తాళం లేకపోతే వినేవాళ్ళు చూసుకుంటారు, నాకెందుకు? నా హృదయం పగిలిపోయింది, నా హృదయంలో నా పాట నా ఏసైకి మొదలు. ఏమండి చిన్నపిల్లలు మాట్లాడతారు కదా, ఆ చిన్నపిల్లలు మాట్లాడితే వాళ్ళ మమ్మీ డాడీ మనకి ట్రాన్స్లేషన్ చేయాలి. అర్థం ఉందా? అర్థం కాదు. అయినా వాళ్ళ మమ్మీ డాడీ ఎంకరేజ్ చేస్తారా చేయరా? మనం కూడా దేవుని చిన్నపిల్లమే,
మనం కూడా పాట పాడదాం, మనం కూడా ఆరాధన చేద్దాం. నేనేమనుకుంటా తెలుసా, దేవునికి కృప ఇచ్చాడో ఆ కృపను, ఆ తలాంతును దేవుని సేవ కొరకు వాడాలి, పరిచర్లో వాడాలి. పాడగలవా? పరిచర్య చేయగలవా? బైబిల్ చదవగలవా? ఏం చేయగలనా? డూ ఇట్ సంథింగ్. యేసయ్య కొరకు ఏదో ఒకటి. నేను అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినా మీరు మర్చిపోవద్దు, యేసయ్య కొరకు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నా. ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి అలాగే అనుకుంటారు. ఇప్పుడు పెద్ద అయిపోయింది ప్రభా, ఇంకేం చేస్తా ప్రభా. అప్పుడేం చేయలేకపోయాను, ఇప్పుడు చేయాలని కోరిక ఉంది. కానీ ఒక పాట ఉంది, నేను దేవునికి ఇవ్వాలనుకున్నాను, అప్పుడేం ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను. నా జేబులో ఏం లేదు ప్రభా, నేనే ఇస్తాను ప్రభా. దేవుని సేవలో ఉందుముగాక. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా దేవుని సేవలో పాలు పంచుకొందుముగాక. ఇతరులకు పరిచయం చేయదుముగాక. ఇతరులకు పరిచయం చేయదుముగాక. యేసుప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమవుతుందో చెప్తారు. బాప్తిసం తీసుకున్న సమయంలో ఇదిగో ఆ వ్యక్తి నీళ్ళలో వెళ్ళగానే, నీళ్ళలో మునిగి బాప్తిసం తీసుకొని లేవగానే పరలోకం నుంచి దూతలు వస్తాయి. ఒక దూత వచ్చి ఏం చేస్తే తెలుసా, తెల్లని వస్త్రం ధరిస్తుంది. చెవిగల వారు విందురుగాక. అమ్మ నా వైపు చూడిబిడా ఏముంది, ఒక దూత వచ్చి ఏం చేస్తుంది, చల్లని వస్త్రం. రెండో దూత వస్తుంది. రెండో దూత వచ్చి అతని పేరు జీవ గ్రంథంలో పుస్తకం రిజిస్టర్ చేస్తుంది. రిజిస్టర్లో అతని పేరు నమోదవుద్ది. మరొక దూత వస్తుంది. మరొక దూత వచ్చి అతడి నొసట ఏం వేస్తుంది, ముద్ర వేస్తుంది. అమ్మ నా మాట అర్థమవుతున్నాయి. తెల్లని వస్త్రాలు, రిజిస్టర్లో పేరు, నొసట ముద్ర. అంటే ఏం తెలుసా, ఈ జంతువుకు ముద్రేసామంటే ఈ జంతువు వధించబడుతుంది. అలాగే ముద్రించబడ్డామంటే ఇది యజమానుడికి చెందింది, ఈమె దేవునికి చెందింది, దేవుని బిడ్డ. నాలుగో దూత ఏం చేస్తా తెలుసా, ఒక గుర్తుగా రాజదండం తీసుకొస్తుంది. నువ్వు ప్రయాణం చేస్తున్నా, భూలోకం నుండి పరలోకానికి వెళ్తున్నావు. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ గుమ్మం దగ్గర ఇదిగో ఇది ఇచ్చేసే, ఇది ఒక గుర్తుగా ఉంటుంది. రాజమార్గంలో నువ్వు వస్తున్నా, లేకుంటే దొంగ ఎక్కేవాడు, ప్రాకారం ఎక్కేవాడు మధ్యలో వచ్చేవాడు మధ్యలో పోతాడు. పరలోక రాజ్యంలో వాళ్ళు వెళ్ళటానికి అర్హులు కాదు. అగో రాజదండం గుర్తుగా నీవిచ్చేసే. నేను అడిగే ప్రశ్న, నా తలంపు ఏంటంటే, నీ రక్షణను కాపాడుకుంటున్నావా? యేసయ్య గురించిన ప్రేమ అనుదినము అధికమవుతూ ఉందా? 40 సంవత్సరాలు నేను యేసయ్యతో నడుస్తున్నాను, యేసయ్యతో జీవిస్తున్నాను, యేసయ్యతో మాట్లాడుతున్నాను. ఆఫ్కోర్స్ బలహీనతలు చాలా ఉన్నాయి, కానీ దేవుడు గొప్ప దేవుడు. నా జీవితాన్ని చెప్పంటే 2 చెప్తాను. ఆయన విశ్వసనీయత, ఆయన నమ్మకత్వం. నా నమ్మకత్వం లేనితనం కనబడుతుంది అంతే. ఆయన నమ్మదైన దేవుడు. ఆయన ఎన్నిసార్లు పడిపోయినా నేను విడిపించుకుంటాను గమన మనసులో, కానీ ఆయన పైకి లేపే దేవుడు. ఇన్ని సంవత్సరాలు కాపాడుతూనే ఉన్నాడు. నన్ను ఎవరన్నా అడిగితే, సార్ జాస్పర్ గారండి, మీరు యేసయ్యతో నడుస్తున్నారు కదా, యేసయ్యతో జీవిస్తున్నారు కదా, మీ జీవితం ఎలా ఉంది, ఎలా ఉంటుంది చెప్పు. నేను చెప్పనా, అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. వయసు పెరుగుతున్నందుకో ఏంటో ఇంకా వైరాగ్యం ఎక్కువ అయిపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళక ముందు ఆత్మల్ని సంపాదించాలి. ఏదో ఒక రీతిగా సాక్ష్యం చెప్పాలి. దేవుని కొరకు బ్రతకాలి. నా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను దాదాపు అడిగే ప్రశ్న ఇది, బాబు 25-30 సంవత్సరాల కిందట జాస్పర్ గారు నువ్వు చూసావు, జాస్పర్ గారు నీకు అనేక సబ్జెక్టులు బోధించాడు కదా, ఆయన దగ్గర నేర్చుకున్నావు కదా, అప్పుడు విన్నావు కదా, అప్పుడు చూసావు కదా, మరలా ఇప్పుడు వింటున్నావు, ఇప్పుడు చూస్తున్నావు. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా ఏంటి అని అడుగుతాను. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఏం తేడా లేదు సార్, నాకు ఇంకా కొంచెం ఎక్కువే కనపడుతుంది సార్. ఏం తేడా లేదంటే ఏంటి, ఎంటికలని తెల్లగాని కదా, ఎంటికలని తెల్లగాని కదా సార్. ఫిజికల్గా వయసును బట్టి కొన్ని మార్పు వచ్చింది, కానీ ఆత్మలో మాత్రం ఏం తేడా, ఇంకా మండుతుంది సార్, దానికంటే ఇంత మండుతుంది సార్. రీసెంట్గా ఒక ఆయన బాపట్ల ఆ స్టూడెంట్, అతన్ని బాపట్ల శ్రీకాకుళం పోయి సేవ చేస్తున్నాడు. అక్కడ బొబ్బిలిన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు, నేను జాస్పర్ గారు అంటే ఆయన చెప్పాట, నేను హైదరాబాద్ పోతున్నా, ఎందుకు మా సార్ని చూడటానికి. నువ్వు హైదరాబాద్లో సారు అంటావు, నేను కూడా వస్తా పాని. ఇద్దరు వచ్చి చూసి మరీ వెళ్ళిపోయారా. నేనేం చెప్తున్నాను సార్, ఇన్ని సంవత్సరాలు దేవునితో నడుస్తున్నా, నా బలహీనత నాకు అర్థమవుతున్నా, నా జీవితం అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. ఐ వాంట్ టు బి విత్ గాడ్. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, కృప ఇచ్చాడు. డాక్టర్ గారు చెప్పారు నువ్వు మంచం మీదే పండుకోవాలి, లేవద్దని చెప్పాడు. అది డాక్టర్ గారి మాట, డాక్టర్ గారి రిజల్ట్.
దేవుడు ఆ నడిచి వెళ్ళే కృప ఇచ్చాడు, బండి మీద వెళ్ళే కృప ఇచ్చాడు, కారులో వెళ్ళే కృప ఇచ్చాడు, బస్సులో కృప ఇచ్చాడు, బండిలో కృప ఇచ్చాడు. కాపాడే దేవుడు. ఆయన సేవ చేయడానికి బతుకుతున్నా. నీ ఆత్మీయ జీవితం రక్షణ వస్త్రం ఎలా ఉంది? చినిగిపోతాయా? మాసిపోయినాయా? దొంగలు ఎత్తుకుపోయారా? అవును, దొంగలు చాలామంది ఉన్నారు. ఒక చంటి పిల్లవాడు అన్నట స్కూల్కి వెళ్ళిపోతూ, మమ్మీ నా డ్రెస్సు మాసిపోయిందా? వాళ్ళ మమ్మీ చెప్పిందట, నానా నీకు మాసిపోయిందా, తలంపు వచ్చిందంటే మాసిపోయినట్టే లెక్క, డౌట్ వచ్చిందంటే మాసిపోయాడు, అది తీసుకొస్తా వేసుకో, ఉతికిని వేసుకో అని చెప్పిందట. మాసిపోయినాయా? ఆ ఇక ఆసక్తి తక్కువైపోయిందా? దేవుడు అంటే ఇష్టం తక్కువైపోయిందా? దేవుడి స్థానంలో మరొకరు ఎక్కువయ్యారా? బహుశా మీకు చెప్పానో లేదో, నాకు పాస్టర్ గారు తెలుసు, ఆ చర్చి పక్కనే కొండలు ఉంటాయి. ఈయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఓ రోజు పోతుంటే భార్య వచ్చేస్తుంటే, ఏమండి మీరు ఎప్పుడు కొండకే పోతున్నారు, ప్రార్థన చేయటం అంటున్నారు అని చెప్పాట. అమ్మాయి దేవుడు నాకేం చెప్పాడు తెలుసా? నాకు, నా సేవకు, నా పరిచర్యకి, నా ప్రార్థనకి ఎవరు అడ్డం వస్తే వాళ్ళు తీసేసుకుంటా అన్నాడు. నువ్వు అడ్డం వస్తే చచ్చిపోతావే, దేవుడిని తీసేసుకుంటాడు. నువ్వు బతకలేకపోతే నువ్వు లేకపోతే నేను సేవ చేయలేను, నువ్వు బతకలేను. దయచేసి నా ప్రార్థనకు పరిచర్యకి ఏం కావద్దు, అడ్డం రావద్దా? భార్యను ప్రేమించాలి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు, వస్తువుల్ని ప్రేమించకూడదు. గతంలో ఏం చేసేవాళ్ళు తెలుసా? మనుషుల్ని ప్రేమించేవాళ్ళు, వస్తువుల్ని వాడుకునేవాళ్ళు. ద్వేషించేవాళ్ళు కాదు సార్, మనుషుల్ని ప్రేమించేవాళ్ళు, వస్తువుల్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మనుషుల్ని వాడుకుంటున్నారు, వస్తువుల్ని. కరెక్టే కాదా? ఎవడో కిడ్నీ ఇచ్చి ఐఫోన్ కొన్నట్టు ఎక్కడో చదివాను. అంటే 2 కిడ్నీలు ఎందుకులే, ఓ కిడ్నీ కంటే ఐఫోనే ఎక్కువైంది వారికి. వస్తువులు ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు. నీ రక్షణ నానాటికి దిగజారుతుందా? నీ రక్షణ నూతనమవుతుందా? దేవుని యందు ప్రేమ అత్యధికమవుతుందా? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నేను చెప్పనా? దేవుని గురించి ఎక్కువ మాట్లాడతావో దాన్నే ప్రేమిస్తున్నా. కొంతమందికి భోజనమే అయ్యి బాబాయ్, తినకముందు దాని గురించి ఆలోచిస్తారు, తినేటప్పుడు దాని గురించి ఆలోచిస్తారు, తిన్న తర్వాత కూడా మహానుభావులు దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే హృదయం అంతా దేంతో నిండిపోయింది? కొంతమంది డబ్బే, వాళ్ళకి ఏం కళ్ళు వస్తాయి తెలుసా? ఇదిగో రాత్రిపూట నా నడిచి వెళ్ళిపోతుంటే కింద డబ్బు పడింది, ఆ డబ్బు తీసుకొని లెక్క పెడుతున్నాడు, తెల్లారిపోయింది. ఏం కళ్ళు వస్తున్నాయి చెప్పు? దేని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు చెప్పు? దేని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు చెప్పు? నీ రక్షణ నీలో కార్యం సాధకం చేస్తుందా? శరీరం మీద, శరీరేచ్ఛల మీద జయమిస్తుందా? దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశ ఉందా? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అది గతించిపోతుంది, కానీ ఎలా ఉన్నాయి? పౌలు శీలని బాగా కొట్టారు, కాళ్ళకు చేతులకు సంకెళ్ళు బండాలు వేశారు, ఒళ్ళంత దెబ్బలు అయిపోయింది, పచ్చి దెబ్బలు, గాయాలు. అయినా మధ్యరాత్రి వేళ స్తుతించగలిగారంటే కారణం ఏంటి? వారిలో దేవుడు ఆత్మ ఉంది. కాళ్ళు చేతులు కట్టగలిగారు, బంధించగలిగారు. ఆ ఊటలు ఊరుతున్న ఊటని ఆపలేకపోయారు. నాకు రక్షించబడ్డాను, నాకు దేవుడు నాడు అని చెప్పి నా జీవితం దాన్ని సరిగా లేకపోతే నాకేం లాభం? బైబిల్లో లాగా చెబుతా ఉంది, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోండి. బట్టలు మనం ఎలా ధరించుకోవా? అలాగే బైబిల్ చెబుతా ఉంది, ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టి ఏం చేయాలి? నూతన స్వభావాన్ని. ఎఫెసీ పత్రికలో మాట కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పుటకు చాలా సంగతులు ఉన్నాయి. 4వ అధ్యాయం 23, 24, 22 నుంచి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలట? పాత విడిచిపెట్టేసాయి, పాత వాటికి టాటా బాయ్ బాయ్. అంతమంది చీకటిని ప్రేమించేవాళ్ళం, లోకాలను ప్రేమించేవాళ్ళం, లోకాశాలను ప్రేమించేవాళ్ళం, ఇతరుల వల్ల జీవించేవాళ్ళం, ఇతరుల వల్ల మాట్లాడేవాళ్ళం, ఇతరుల వల్ల బ్రతికేవాళ్ళం. నవ్ యు సే టాటా. నేను రక్షించబడ్డాను, దేవుని యొక్క కుమారుడిగా మార్చబడ్డాను, దేవుని ఆత్మతో నింపబడ్డాను. నేనేం చేయాలంటే పాత దాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకో. దేవుని బీజం నాలో వచ్చింది, దేవుని ఆత్మ నాలో వచ్చింది, దేవుని వాగ్దానం నాలో వచ్చింది. కొంతమంది ఉంటారు సార్, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అలాగే ఉంటున్నారు. గొంగళి ఎక్కడున్నావంటే ఏం చెప్పింది తెలుసా? నువ్వు ఎక్కడేసావో
నేను అక్కడే ఉన్నాను. ఏ వస్త్రాలు ధరించుకో? నూతన వస్త్రాలు ధరించుకో, నూతన వస్త్రాలు ధరించుకో. ఇంకా ముందు చెప్తుంది రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనయు లేకయు, పగటి అందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసి. ఎవరిని ధరించుకోవాలనుంది అమ్మ? ఎవరిని ధరించుకోవాలనుంది? అక్కడేమో నూతన స్వభావం ధరించుకోవాలి. ఏంటి? ఇక్కడేముంది? యేసుక్రీస్తును అంటే ఆయనలాగా ఉండాలి. ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన మనసు ఎలా ఉంది, ఆయన ఎలా నడిచాడు, ఆయన ఎలా పలికాడు, ఆయన ఎలా ప్రారంభించాడు, ఆయన ఎలా ముగించాడు. యేసయ్య జీవితంలో నాకు ఒకటి కనపడుతుంది. తండ్రి చిత్తం చేసేవాడు. నా చిత్తం కాదు, నేను పంపబడ్డాను. నన్ను పంపిన వారి చిత్తము చేయటమే నాకు ఆహారం, నాకు భోజనం, నాకు పానం. ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేసావా? నన్ను ఈ భూలోకానికి దేవుడు పంపించాడు, ఈ సంఘంలో దేవుడు నన్ను పెట్టాడు, నేనేం చేయాలి? ఏమైనా చేయగలనా? క్రీస్తును ధరించుకోండి. లోక సంబంధమైన వాళ్ళ వల్లే కాకుండా, లోకస్తుల వల్లే ఒకప్పుడు జీవించాం, ఒకప్పుడు బ్రతికాం, ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికాం. కానీ కడగబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడ్డాం. నా బ్రతుకు మారిపోయింది, నా ఆలోచన మారిపోయింది, నా చూపు మారిపోయింది, నా మాటలు మారిపోయింది, నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, సీరియల్ చూసేవాడిని, పుస్తకాలు చదివేవాడిని, దేవుడికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో మునిగి ఉండేవాడిని. ఇప్పుడు యేసయ్యకు పడి జీవిస్తున్నానా? యేసయ్య నాలో పనిచేస్తున్నాడు, దేవుని ఆత్మ నాలో పనిచేస్తుంది. రక్షణ పొందుకున్న నేను ఆయన కొరకు జీవిస్తున్నానా? ఏమండి, నాకు కొడుకు పుట్టాడు అనుకోండి, ఆ కొడుకు ఎదుగుదల లేకుండా మొదటి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎదగకుండా అలాగే ఉంటే సంతోషపడతామా? ఏ తల్లిదండ్రికైనా ఇష్టం ఉంటుందా? మరి ఆత్మజీవితంలో ఎందుకు ఎదగలేకపోతున్నాను? ఎందుకు ప్రార్థనలో ఎదగలేకపోతున్నాను? ఎందుకు వాక్యాన్ని కంటతా చేయలేకపోతున్నాను? ఎందుకు మందిరాన్ని ప్రేమించలేకపోతున్నాను? ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాను? పాత స్వభావాన్ని ధరించు, నూతన స్వభావాన్ని వదిలిపెట్టు. పాత ప్రాచీన స్వభావాన్ని, నూతన స్వభావం ధరించుకో. అలెగ్జాండర్ అగస్టిన్ చర్చి ఫాదర్, ఆయన ఆ కాలంలో ఉన్నప్పుడు చర్చి ఫాదర్గా ఆయన పిలుస్తూ ఉంటారు. యవన కాలంలో జీవించినప్పుడు ఇష్టానుసారంగా జీవించాడు. ఆయన తల్లి మోనిక ప్రార్థన చేసేది, ఆ కన్నీళ్ల ప్రవాహంలో కొట్టుకొని వచ్చి రక్షించబడ్డాడు. అర్థమైంది అనుకుంటా మాటలు. అంతగా ప్రార్థన చేసింది. ఆయన రక్షించబడిన తర్వాత రోమ్ నగరంలో పోతుంటే పాత ఫ్రెండ్ ఒక ఆమె చూసి పిలిచింది, అగస్టిన్ అగస్టిన్. వెంటనే చూశాడు, అగస్టిన్ నేనే, పాత ఫ్రెండ్ని, కమాన్ మనం ఎంజాయ్ చేద్దాం, వచ్చాయి. ఏమన్నాడు తెలుసా? వెనక్కి తిరిగి చూశాడు, ఇదిగో నువ్వు చూస్తున్నావే, వీడు పాత అగస్టిన్ కాదు, పాతోడు చచ్చిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, వీడు కొత్తోడు, నీకు నాకు సంబంధం లేదు, పో అని చెప్పాడా? అమ్మ, నా మాటలు అర్థమైనాయి? పాత మాటలు, పాత ఆలోచనలు, పాత ఫ్యాషన్లు, పాతవన్నీ కూడా జీవితాన్ని ఇంకా అతలాకుతలం చేస్తున్నాయా? ఇంకా పాడు చేస్తున్నాయా? కలవరపరుస్తున్నాయా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఏం ధరించుకోవాలో బట్టలు అంటే లైఫ్ స్టైల్ అని చెప్పాను. 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఏం ధరించుకోవాలి? ముందేమో నూతన స్వభావం ధరించుకోవాలి, నవీన స్వభావం ధరించుకోవాలి. రెండవది యేసయ్యను ధరించుకోవాలి. మూడవది ఏం చేయాలట? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అంటే ఏంటి సార్? బట్టలు వేసుకోవడం తెలుసు, ప్యాంట్ వేసుకోవడం తెలుసు, ఈ బట్టలు వేసుకోవడం తెలుసు. ఇగో బైబిల్ చెబుతా ఉంది, మనం పోరాడుతున్నాం, మనం లోకంలో ఉన్నాం. ప్రార్థన చేయనివ్వకుండా, బైబిల్ చదవనివ్వకుండా, మందిరాన్ని ప్రేమించకుండా, సేవకునికి ప్రేమించకుండా, సేవను పరిచయాన్ని ప్రేమించకుండా, ఇదిగో అనేక అడ్డగించే అంధకార శక్తులు మన చుట్టూ ఉన్నాయి. వాటిని జయించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని
ధరించుకోవాలి. ఎవరిని మన పిల్లలకు మనం చెప్తున్నామా? మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? చిన్నవాళ్ళు పెద్దోళ్ళు కావాలి, చదువుకోవాలి, డిగ్రీ చదువు సీటు కావాలి, ఉద్యోగం కావాలి, జాబ్ కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఇల్లు కావాలి, సెట్ కావాలి. ఓకే, నేను వద్దంటలేదు, అవన్నీ కావాలి, లోకంలో ఉన్నాం కాబట్టి. అంతకంటే శ్రేష్టమైంది ఏంటో తెలుసా? మన బిడ్డలు దేవుల్లో ఉండాలి. ఎలా అనగా మనం పోరాడినది సిరులతో కాదు, కానీ ఎవరితోని? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నా, అంధకార శక్తులతో పోరాడుతున్నా. ఒక పాట ఉంది, ప్రార్థించే వీరుల లిస్టులో నా పేరుందా? విశ్వాసం ఉంచే వీరుల లిస్టులో నా పేరుందా? పరిశుద్ధతను ప్రేమించే వారి లిస్టులో నా పేరుందా? త్యాగం చేసే వారి లిస్టులో నా పేరుందా? అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయి. నేను ఒక భక్తుడిని చదివాను. అతను డాక్టర్, ఇంగ్లాండ్లో పుట్టాడు, ఎంబీబీఎస్ డాక్టర్ చేశాడు. తన తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఆయన దేశాన్ని వదిలిపెట్టేశాడు. నేను 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 సేవకు వెళ్తున్నా అన్నారు. ఎక్కడికి వెళ్తున్నా? నేను ఆఫ్రికా వెళ్తున్నాను. ఆఫ్రికా అంటే ఏమనుకున్నా? కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడివి అంటమే, భయంకరమైన అడవి, భయంకరమైన అడవి. అయితే అక్కడికే పోతున్నా నేను. ఆ తండ్రి అలా చెప్పేశాడా? ఏమండి, నువ్వు ఆఫ్రికా అంటే ఏమనుకున్నావు? స్వీడన్ కాదు, స్విట్జర్లాండ్ కాదు, టూరిస్ట్ ప్లేస్ కాదు, భయంకరమైన ప్లేస్. అక్కడికే పోతానా? కొత్తగా పెళ్ళైన భార్యను తీసుకున్నాడు, ఆఫ్రికాకు వెళ్ళాడు. ఆ రోజుల్లో ఓడ ప్రయాణమే. అక్కడ ఆఫ్రికాలో దోమ కుట్టి భార్య చచ్చిపోయింది. దోమ కుట్టి భార్య చచ్చిపోయింది. ఏమండి, వెనక్కి వచ్చాడు, భార్యను పాతి పెట్టాడు. మళ్ళీ పోతున్నాను. ఎక్కడికి పోతున్నా? నేను ఆఫ్రికా పోతున్నాను. ఏమయ్యా, పెళ్ళం చచ్చిపోయింది కదా, అయినా బుద్ధి రాలేదా? లేదు, నేను వెళ్ళేది సేవకే. ఈసారి ఒక్కడు పోలేదు, గుంపుగా వెళ్ళారు. వెళ్ళి అడవిలో ఉన్నారు. ఒక క్యాంపులో అక్కడ ఏం చేస్తారంటే, రాత్రిపూట భయంకరమైన అడవి మధ్యలో కదా, అందరూ పడుకుంటారు. ఒకడు మాత్రం గన్ను పట్టుకొని కాపాడాలి. 10 మందిలో 9 మంది పడుకుంటారు, ఒకరు ఉండాలి. ఆ రోజు ఇతను డ్యూటీ. ఇతను జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. మిగతా 9 మంది పడుకున్నారు. ఎక్కడి నుంచిందో వచ్చింది. ఏంటి? ఆ సింహం వచ్చింది, ఆ జబ్బ మీద కొట్టేసింది. ఆ జబ్బ పూర్తిగా పక్క వచ్చేసింది. అప్పటి నుంచి ఈ చెయ్యి పని చేయట్లేదు. అయినా వెనక్కి వెళ్ళిపోలేదు. భార్య చచ్చిపోయింది. చెప్పండి బిడ్డ మాట. భార్య చచ్చిపోయింది, వెనక్కి వెళ్ళలేదు. చెప్పండి బిడ్డ. భార్య చచ్చిపోయింది, జబ్బ ఊడిపోయి పని చేయట్లేదు, అయినా వెనక్కి అలాగే వెళ్ళాడు. అని ఒక చోట పోతుంటే ఏంటి తెలుసా, అసలు దారి కూడా తెలియదు. ఆ కొమ్మలు నరుక్కుంటూ ఒక కొమ్మ ఉంటే ఇలా పక్కకు అన్నాడు. పక్క అనుకుని తనకి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయాను అని చెప్పి ఆ కొమ్మను వదిలిపెట్టాడు. అమాంతం ఆ కొమ్మ వచ్చేసి అందులో ఒక ముళ్ళు ఈ కన్ను గుచ్చుకొని కన్ను అప్పటికే పోయింది. భార్య చనిపోయింది, వెనక్కి వెళ్ళలేదు. ఇగో జబ్బ పూర్తిగా పోయింది, వెనక్కి వెళ్ళలేదు. కన్ను పని చేయట్లేదు, వెనక్కి వెళ్ళలేదు. ఆ కాలువలు ఉంటాయి, ఆ చెరువులు ఉంటాయి, నదులు ఉంటాయి. ఒక నది దాటుతుంటే ఆ కాలు పెట్టాడు. ఏ రాయి గుచ్చుకుందో ఏమైందో తిమ్మ వచ్చింది. ఆ కాలు కూడా పక్షవాతం వచ్చాడు. కాలు కూడా పని చేయటం మానేసింది. అయినా వెనక్కి వెళ్ళలేదు. పదమూడు 14 దేశాలు తిరిగి ఆ ఖండంలో అనేక వందల వేల మందికి ఆశీర్వాదం కనుగొన్నాడు. చచ్చిపోయేటప్పుడు ఆ రాయి తీసుకురామని చెప్పాడు. ఇలా ఈడ్చుకుంటూ అలాగే పోయేవాడు, అలాగే సేవ చేసేవాడు. ఆ రాయి మీద కాళ్ళు పెట్టి అతను ప్రార్థన చేసుకుంటూ చచ్చిపోయాడు. ప్రార్థన చేస్తూ చచ్చిపోయిన భక్తి ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్. వాళ్ళు వచ్చి మా ఊర్లో ఈయన పాతి పెడతామని తీసుకుపోతుంటే వాళ్ళు చెప్పారు, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఆ శవాన్ని తీసుకొని గుండె కోసి, ఇగో ఈయన మమ్మల్ని ప్రేమించాడు, మా ఊరికి వచ్చాడు, మా దేశానికి వచ్చాడు, మా దగ్గర ఉండాలి, గుండెని మేము పాతి పెడతాం, శరీరాన్ని మీరు తీసుకుపో అని చెప్పాడు. నా మాట మీకు అర్థమైంది? నా మాట అర్థమైంది. త్యాగం చేసిన వాళ్ళ లిస్టులో నా పేరుందా? ప్రేమించటం, తినటం, తాగటం, పడుకోవటం అందరూ చేసే పనే. ఇదిగో రాత్రి చాలా గడిచిపోయింది, తెల్లారుతుంది, రక్షణ మరీ సమర్పిగా ఉంది. యేసయ్య వస్తున్నాడు. యేసయ్య గురించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏమని అడిగితే, ప్రభా నేను పని చేసుకుంటాను ప్రభా, ఉద్యోగం చేసుకుంటాను ప్రభా, చిన్న వ్యాపారం చేసుకుంటాను ప్రభా, వెళ్ళటం రావటం, నా పిల్లల్ని బిడ్డల్ని పోషిస్తున్నాను ప్రభా. ఇదే చెప్తావా? యేసయ్య మనం ఏం ఎక్స్క్యూజ్ చెప్తాం? అందరూ అలా చేస్తున్నారు కదా. యేసయ్య మనలాంటి వాళ్ళని రక్షించడానికి పరలోకాన్ని, మహిమను, దేవత్వాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడే. మనం చిన్నది కూడా వైరాగ్యం కలిగి సేవ చేయలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం, త్యాగం చేయలేకపోతున్నాం.
పోరాటంలో మనం ఏం చేయాలి తెలుసా? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. బైబిల్ ఉంది, బైబిల్ చదవాలి. దేవుడు మన చదువులేనో సంతోలిపోయి చదువులో మనం బైబిల్ చదవకపోతే ఎవరు ఏం లాభం? కొలసీ పత్రికలో ఇంకా ఉంది ధరించుకోమని. నేను బట్టల గురించి నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. బట్టల కంటే ధరించుకోవటం అంటే ఇట్స్ ఎ లైఫ్ స్టైల్, జీవిత విధానం, మాట్లాడే విధానం, కూర్చునే విధానం, నడిచే విధానం, పరిచయం చేసే విధానం, మందిరాన్ని ప్రేమించే విధానం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం కొలసీ పత్రిక 10వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయం 22-23 ఇదే చదివేశాం. పాత విడిచిపెట్టేసే నూతన నవీన స్వభావాన్ని ధరించుకో. వి బికేమ్ ఎ న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకునండి. ఏ గుణాలు ఉండాలో చెప్తున్నాడు. ఆ తర్వాత 14వ వచనం. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేయాలంటే ఇగో ఈ లక్షణాలు కలిగి ఉండండి. బైబిల్ చదివితే, దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తే దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది, దేవుని ఆలోచన ఏంటో మనకు అర్థమవుతుంది. ఇలా కలిగి ఉండండి. సాతాను యొక్క ఆయుధం ఏంటి తెలుసా? డంబ్ స్పిరిట్. నోరు తెరవద్దు, మౌనంగా ఉండు, ఎప్పుడు తింటూ ఉండు, నిద్రపోతూ ఉండు, కళ్ళు మూసుకొని ఉండు. డంబ్ స్పిరిట్, దట్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద ఎనిమీ. ఎక్కడో చోట పోతుంటే వాళ్ళు వాక్యం చెప్తుంటే ప్రవచనం చెప్పేవాళ్ళు. నా గురించి చెప్పేవాడిని, చెప్పిన ప్రవచనాలు ఆపేసే ప్రవచనం తర్వాత ముందు చెప్పబడుతున్న వాక్యం వినని చెప్పేవాడిని. దేవుని వాక్యం నాకు ప్రాణంగా ప్రియంగా ఎంచుకుంటున్నానా? ప్రార్థన నాకు ఇష్టంగా ఉందా? మందిరాన్ని ప్రేమించేవాడిగా ఉన్నానా? అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా యేసుని ప్రేమించేవాడిగా ఉన్నానా? ఏం ధరించుకుంటున్నాను? ఏం చేయాలో చెప్తుంది. మనం 3వ అధ్యాయంలో ఉన్న కొలసీ 3వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 వచనాలు. మీరేమి చేసినను మనుషుల నిమిత్తం కాకుండా ప్రభువు నిమిత్తమని. ఎలా చేయాలటండి? మీరేం చేసినా ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా. ఇది ప్రభువు కొరకు చేస్తున్నా. సార్ నేను ఈ దుప్పటి లేస్తున్నాను, మనస్ఫూర్తిగా చేయాలి. పరిచర్య చేస్తున్నాను, మనస్ఫూర్తిగా దేవుని మహిమ కొరకు చేయండి. ఏం చేసినా మనుషుల నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తం చేయి. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, నేను పరలోకం వెళితే పరలోకంలో ప్రభు నాకు ఈ యొక్క తడిగుడ్డ చేసే, మాపింగ్ చేసే ఆ పని ఇస్తే దాన్ని చేస్తూనే ఉంటాను. ఎప్పటిదాకా తెలుసా? అందులో దేవుని రూపం కనబడేదాకా. ఎలా చేయాలది? మనస్ఫూర్తిగా చేయాలి. ఎవరి కొరకని చేయాలి? మనుషుల కొరకు కాదు, ప్రభు నిమిత్తం అని చేయండి. 17వ వచనం. ఇదే అధ్యాయం, ఇదే పుస్తకంలో ఉన్నాం మనం. 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తమును కృతజ్ఞతాస్తు అతడి ఉంది. మహిమతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, కృతజ్ఞతతో చేయాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు సేవ చేయటానికి, బోధించటానికి, ప్రకటించటానికి, ప్రవచించటానికి. నా మనసంతటితో చేయుదును గాక, నా బలమంతటితో చేయుదును గాక, ఈ దేవుడా నీకు ఇచ్చిన భాగ్యం అన్నట్టుగా చేయుదును గాక. మనస్ఫూర్తిగా చేయండి, కృతజ్ఞతాపూర్వకంగా చేయండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును ఏం చేయాలి? మహిమ కొరకు
మనస్ఫూర్తిగా చేయాలి, కృతజ్ఞతాభావంతో చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి. నా మాట అర్థమవుతున్నాయి. అది అంటు తోటమా, పొలేటు తోటమా, ఇల్లు కట్టమా, శుభ్రం చేయటమా, ఈ బట్టలు వేయటమా, ఆ కార్యం చేయటమా, డూ ఇట్. దేవునికి చేసినట్టుగా మహిమకరంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, ఏ పని మీరు చేసినా ఎలా చేయాలో తెలుసా? శక్తి లోపము లేకుండా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా ఎలా చేయాలండి? యూజ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. ప్రార్థన చేస్తున్నావా, పరిచర్య చేస్తున్నావా, ప్రకటిస్తున్నావా, ఆయన సేవ చేస్తున్నావా? డూ ఇట్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. పాత దోదులు పెట్టేసే. రాత్రి చాలా అయిపోయింది, సమయం నాశనమైంది. యేసయ్య రాకడెప్పుడో తెలియదు, మనం పోకటెప్పుడో తెలియదు. బీ ఆల్వేస్ రెడీ. మరణాన్ని నేను రాకుండా ఆపలేను, కానీ మరణం వచ్చడానికి నేను రెడీగా ఉండేస్తాను అంతే. మన జీవితాన్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందామా? ఇంతకాలం జీవించాను. ప్రభు దగ్గరికి పోతే ప్రభు నన్ను అడిగే మొట్టమొదటి ప్రశ్న, నువ్వు నా కొరకు ఏం చేసావు చెప్పు? ఏం చేసావు నా కొరకు? ప్రభువా, పెళ్లి చేస్తున్నాను ప్రభా, పిల్లల్ని అన్నాను ప్రభా, చదివించాను ప్రభా, అందరికీ తల ఇల్లు కట్టి, నువ్వు నా కొరకు ఏం చేశావు? నేను తినమని చెప్పాను అనుకుంటా. నా భార్య 4 సంవత్సరాల కిందట నా దగ్గరికి వచ్చి, ఏమండి దేవుడు నన్ను సేవకు రమ్మంటున్నాడు, దేవుడి దగ్గర నిలబడితే నా కొరకు ఏం చేసావంటే నేనేం చెప్పగలను? పెంతెకొస్తు కుటుంబంలో పుట్టింది. ఆత్మ అంటే తెలుసు, సేవ అంటే తెలుసు, పరిచర్య అంటే తెలుసు. అమ్మాయి పరిచర్య అంటే నేనే కష్టపడుతున్నాను చూసావు కదా, అవన్నీ తెలుసు, కానీ నేను చేస్తాను. దేవుని ఆత్మ నాతో ఏం చెప్పింది తెలుసా? నువ్వు నా కొరకు ప్రయాసపడుతున్నావు. ఆ అమ్మ రేపు నా ముందు నిలబడితే నేను ఆమెను అడిగితే ఆమె నాకేం సమాధానం చెప్పుద్ది? నా కొరకు నువ్వేం చేసావంటే అప్పుడు ఏం చెప్పుద్ది? నేను ఆమె చెప్పాను, డూ ఇట్, నీ ఇష్టం చేయి, ఏం చేయాలి? ఒక జీవితం, దేవుడిచ్చిన భాగ్యం. దేవుని కొరకు మనం ఏమన్నా చేయగలమా? ఒక ధనవంతుడున్నాడు, అతని దగ్గర ఒక మేస్త్రి ఉండేవాడు, కాంట్రాక్టర్. ఇల్లు కట్టమని ఇచ్చాడు, ఇల్లు కట్టేశాడు. సార్ హౌస్ రెడీ. ఆ ధనవంతుడు పెద్ద విందు చేసి, అందరినీ, ధనవంతుడు కదా అతను, ఆ సమయంలో ఆ కూటంలో ఈ కొత్తగా కట్టబడిన ఇంటి తాళపు చెవులు ఆ మేస్త్రి కాంట్రాక్టర్ ఆ ధనవంతుడి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఆ ఓనర్, ఆ ధనవంతుడు అతను పిలిచాడు, బాబు ఒక్క నిమిషం రా అని కొత్తగా కట్టబడిన ఇంటి తాళపు చేతిలో పెట్టేశాడు. ఇదిగో చాలా కాలం నుంచి నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు, నీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చాలా ఆశపడుతున్నాను, ఎప్పటి నుంచో ఆశపెడుతున్నాను. ఇదిగో ఈ కొత్తగా ఇంటికి ఈ కట్టవే, ఇంటి తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, ఇక నుంచి ఇంటికి యజమానివి నీవే. ఆ తాళపు చెవులు పట్టుకొని భయపడుతున్నాడు, వణుకుతున్నాయి. ఏమయ్యా ఏంటి భయపడుతున్నావు? సరిపోదా? ఇంకా 2 బెడ్రూమ్ కావాలా, 3 బెడ్రూమ్ కావాలా? సరిపోదా నీకు? అది కాదు సార్. ఏం కాదు సార్? సార్ ఈ మాట కొంచెం నాకు ముందే చెప్పొద్దా? ఏ మాట? నువ్వు కట్టే ఇంట్లో నువ్వే జీవించాలని చెప్పి మాట ముందే చెప్పొద్దా? ఏమయ్యా ముందైతే ఏంటి, తర్వాత ఏంటి? ఇవ్వాలనుకునేవాడు ఎప్పుడైనా ఇస్తాడు, ఇవ్వద్దు అనుకునేవాడు ఎప్పుడు? మరి ముందైతే తర్వాత అయితే ఏంటి? అది కాదు సార్, నాకు ముందే చెబితే కొంచెం సిమెంట్ ఎక్కువ వేసుకొని కట్టుకునేవాడిని. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవును గాక. మరి ఇప్పుడేం చేసావు? ఎవరికో దిక్కు మానోడికి ఆ మేస్తారు కదని చెప్పి ఇసుక ఎక్కువ వేసాను. నే పరలోక రాజ్యం పోయినప్పుడు అందరికీ కిరీటాలు బహుమానాలు దొరుకుతుంటే మనకేం లేకపోతే పోతే పోయిందిలే, ఎలానో పరలోకం పోయిన సార్లే అనుకుంటావా? దేవుని కొరకు ఇక్కడ కష్టపడదుము గాక, ప్రయాసపడదుము గాక, నిద్రను జయించుదుము గాక, సుఖాన్ని త్యజించుదుము గాక. నేను ఒక సంస్థలో పనిచేశాను, బైబికాల్లో ప్రిన్సిపాల్గా. 50 దేశాల నుంచి సపోర్ట్ వచ్చేది ఫినాన్షియల్గా. అందులో మా యొక్క ప్రెసిడెంట్ గారు ఏం చెప్పేది తెలుసా? ఒక ఆమెకు సంవత్సరానికి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాలట, బ్లడ్ మార్పిడి చేసుకోవాలి. ఆమెకు ఆ ప్రాబ్లం ఉంది. కొడుకులు ఆమె డబ్బులు ఇచ్చేసి, ఇదిగో అమ్మ చేసుకో అని చెప్పంటే ఆమె ఆ డబ్బును ఇండియాలో దొరుకుతున్న సేవకులకు పంపించేదట. ఆ ప్రెసిడెంట్ గారు చెప్పారు, దిస్ ఈజ్ బ్లడ్ మనీ. ఏమనేది? బ్లడ్ మనీ. కొడుకులు అడిగేవాళ్ళు, అమ్మా
బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకున్నావా? లేదురా, కొంచెం ఆలస్యంగా చేసుకుంటాలే, పర్లేలే. అక్కడ ఆత్మలు నశించిపోతున్నాయి, అందుకనే వాళ్ళ కొరకు ఇవి పంపించేస్తే కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. చెవిగలవారు విందురుగాక, చెవిగలవారు విందురుగాక. కొంతమంది డబ్బులు పంపిస్తారట, మీ అడ్రస్ ఎక్కడ చెప్పంటే, నాకు ఇల్లు లేదు, నేను బెగ్గర్ని, అదిగో ఆ స్ట్రీట్ లైట్ ఉందే, ఆ స్ట్రీట్ లైట్ కింద అక్కడే ఉంటాను. బిచ్చగాళ్ళు, బెగ్గర్సు తమకున్న డబ్బులు ఒక పూట తిని ఒక పూట తినకుండా ఆ డబ్బులన్నీ పోగు చేసి పైసా భారతదేశంలో సేవకులు పంపిస్తూ ఉన్నారు. ఎవడు నాకు ఇస్తే నేను చేయటం ఏంటి? నేనేమని చెప్తున్నాను, దేవుని ప్రేమించుదురుగాక, సేవను పరిచర్యను ప్రేమించుదురుగాక, దేవుని కొరకు వైరాగ్యం కలిగి కష్టపడుదురుగాక, ఆ కష్టపడటం ఇష్టపడుదురుగాక. రక్షించబడిన నేను, నా మాటలు ఇతరులకి మేలుకరంగా ఉన్నాయా? నా లైఫ్ స్టైల్, నా ప్రవర్తన, నా జీవితం విధానం మేలుకరంగా ఉందా? బైబిల్లో ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం పేరు దరిద్రం అనే దయ్యం. చెప్పండి బిడ్డ, ఏం పేరు చెప్పండి బిడ్డ? దరిద్రం అనే దయ్యం. ఆ దయ్యం అట ఆర్థిక దరిద్రం. ఆ దయ్యం అట ప్రార్థన చేస్తే కూడా పోదు, ఉపవాసం ఉంటే పోదు, నువ్వు హల్లెలూయాలు చెప్తే పోదు, ఆరాధన చేస్తే నేను కూడా చేస్తాను, పోనే పోదు. మరి ఎప్పుడు పోద్దని తెలుసా? దేవుడు తాను చెప్పినట్టు, నేను దేవుడిచ్చిన కానుకలు దేవుని మందిరంలో తీసుకొచ్చిన దాంట్లో వేస్తుంటే ఉండమన్నా ఉండదు. మీ డబ్బును ఆశించి నేను చెప్పడం లేదు. నేనే 35 సంవత్సరాల క్రితం యవన కాలంలో, ఇప్పుడు కూడా యవనస్తున్నాను అనుకోండి, ఆ యవన కాలంలో దేవుని సేవ కొరకు వచ్చాను, ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు వైరాగ్యంగా వచ్చాను. కానీ మనకు తెలుసు, మలాకిలు ఏమిటంటే, నేను ఇచ్చిన దాంట్లో దశంభాగం తీసుకొచ్చి నీవు దేవుని మందిరంలో పెడితే ఆకాశపు వాకిట్లు విప్పి పట్టజాలనంత. ఉందా లేదా మాట? ఉందా లేదా? మీకు ఇంకో మాట చూపెడతాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. నాకు ఇష్టం ఆ మాట. 15వ అధ్యాయం 5వ వచనం. 15వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండనే. ఉందా లేదా మాట? దేవునికి ఇవ్వటం అనేది సజెషన్ కాదు, మరి ఏంటి తెలుసా? అది ఆజ్ఞ. నేను ఆర్థికంగా దీవించబడాలా? ఎస్, అందరూ దీవించబడాలి. నేను మీకు చెప్పానో లేదో, ప్రతిరోజు నా ప్రార్థనలో, దేవా నాకు 3 ఆశీర్వాదాలు ఇవ్వని నేను ప్రార్థన చేస్తాను. 3 ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి ప్రభా. మొదటిది ఆత్మీయ ఆశీర్వాదం దయచేయండి. ఏం చెప్పండి బిడ్డ? ఆత్మీయ. రెండవది ఆరోగ్య ఆశీర్వాదం దయచేయండి. వయసు పెరుగుతున్నందుకో ఏంటో, ఆరోగ్యం ఉంటే చాలు, కోట్లు అవసరం లేదు. ఏముంటే చాలు? నా కాళ్ళలో ఆరోగ్యం ఉంటే చాలు, నరములు, ఎముకలు, కండరాలు, మూలుగులు చక్కగా తిన్నగా ఉంటే చాలు, అంతే. మొదటిదేమో ఆత్మీయ ఆశీర్వాదం, రెండోది గట్టి చెప్పాలి బిడ్డ. అమ్మా గట్టి చెప్తే మీకు ఆరోగ్యం వస్తుంది. వద్దు బిడ్డ, లేని పొంది ఎందుకు వచ్చింది? గట్టి చెప్తే ఆరోగ్యం వస్తుంది, మెల్లగా చెప్పాలి బిడ్డ. అవి గర్వేసి అప్పని చెప్పేస్తామేనా? ఏం వస్తుందో, ఎప్పుడు వస్తుందో. ఒక ఆయన చెప్పాడు, మా మమ్మీ డాడీ వాళ్ళు ఆస్తి అంతా మాకు చక్కగా పంచిపెట్టారు. నాకేమో బీపీ షుగర్ ఇచ్చారు, మా చెల్లెకేమో ఉన్న ఆస్తి అంతా ఇచ్చారన్నట. ఎవడో చెప్పాడు అట్లా. మరి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకున్న వ్యాధులు కూడా ఇవ్వాలి కదండి, బీపీ షుగర్ కూడా పంచాలి కదా. బీపీ షుగర్ కూడా సరిగా పంచాలా వద్దా? నేను కోరుకుంటున్నాను, నేను ప్రతి ప్రాంతంలో జ్ఞాపం చేస్తున్నాను, ప్రభువా ఆత్మీయ ఆశీర్వాదం కావాలి, నేను ఉన్నతంగా ఎదగాలి, ఆత్మతో నింపబడాలి, 100,000 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ కాళ్ళు నీ సేవలో తిరగాలి, కొండలు ఎక్కాలి, లోయలు దిగాలి, కాళ్ళు లేడి కాళ్ళ వలె ఉండాలి, కాళ్ళు ఈడ్చుకుంటూ లాక్కుంటూ దూరమవును గాక, నా పాదాలు తైలంలో ఉండునుగాక, నా పాదాలు ఆత్మలో ఉండునుగాక, నా పాదాలు పరిశుద్ధాత్మలో ఉండునుగాక, నా పాదాలు నూతన కృప నూతన బలం పొందునుగాక, లేడి కాళ్ళ వలె ఉండునుగాక. రెండవది ఏం చెప్పాను బిడ్డ? ఆరోగ్య ఆశీర్వాదం. మూడవది ఆర్థిక ఆశీర్వాదం. ఉండాలా వద్దా? ఇదిగో నేను ఎప్పుడు ఇట్లా ఇచ్చేవాడిగా ఉండాలి కానీ ఇలా పుచ్చుకునేవాడిగా
ఎవరికి ఇష్టం లేదు. అలా ఉన్నావంటే దేవుని వాక్యం లోబడో, దేవుని ఆజ్ఞలకు లోబడో, దేవుని చెప్పింది చేయి. దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో షార్ట్ కట్. ఎవరో చెప్పారు, షార్ట్ కట్ కట్ షార్ట్ యువర్ లైఫ్. షార్ట్ కట్లో వెళ్దామంటే షార్ట్ కొట్టుంది అర్థమా? మీ డబ్బులు ఆశించి చెప్పట్లేదు. ఎంతకాలం అయితే నేను దేవుని గణపరచను, నా తలాంతుల చేత, నా జీవితం చేత, నా నోటి మాటల చేత, దేవుడు నాకు ఇచ్చిన ఆర్థిక స్థితి చేత, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్లో, నా కుటుంబంలో, నా బలంలో నేను యేసుని గణపరిచేవాడిగా ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి, మహిమ కొరకు చేయండి, కృతజ్ఞత చేయండి, శక్తి లోపం లేకుండా. అర్థమయ్యే వాళ్ళకి అర్థమని గాక. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎప్పుడు కొలిచినా గొర్రెతో ఒక బెత్తడి అన్నట్టు మా బతుకు అలాగే ఉంటుంది. లేదు సార్, లేదు సార్, వయసు అయిపోతుంది, వయసు అయిపోతుంది, దినాలు గడిచిపోతున్నాయి, సమాధి దగ్గర పడుతున్నాయి, దినములు చెడ్డగా ఉన్నాయి, అజ్ఞానిగా ఉంటాడు, కుదరదు. నూతన వస్త్రాలు ధరించుకున్న నేను, నూతన రక్షణను పొందుకున్న నేను, నూతన స్వభావం ధరించుకున్న నేను, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించుకున్నామంటే ఏంటి తెలుసా? ఏమండి, నేను నాకు ఈత నేర్చుకోవాలంటే లైఫ్ జాకెట్ వేసుకుంటాను. తెలుసా బిడ్డ? లైఫ్ జాకెట్ అంటే అర్థమైందా? నీటిలో మునిగిపోకుండా వేసుకునేదాన్ని ఏమంటారు? లైఫ్ జాకెట్. నేను లైఫ్ జాకెట్ వేసుకొని ఇంట్లో హాల్లో తిరుగుతున్నాను అనుకోండి, నా భార్య వచ్చి, ఏమండి లైఫ్ జాకెట్ వేసుకున్న వాళ్ళు హాల్లో తిరగొద్దు, నీళ్ళొద్దు, అమ్మో అయ్య బాబోయ్ నీళ్ళు అంటే చాలా భయం, అసలు నేను జోలిగా పోను, మా లైఫ్ జాకెట్ ఎందుకు వేసుకున్నా, ఇద్దరు ఎట్లా అనిసి పెట్టానికి. లైఫ్ జాకెట్ వేసుకున్నాడు నీళ్ళలో ఉండాలి, అవునా? గన్ను పట్టుకున్నాడు ఏం చేయాలి? యుద్ధంలో వెళ్ళాలి. కిచెన్లో తిరిగే లాభం, గన్ను పట్టుకొని కిచెన్లో తిరిగితే లాభం. నువ్వు ఆత్మ సంబంధమైన ఆయుధాలు సర్వంగా కవచం ధరించుకున్నావు అంటే రెడీ టు ఫైట్, ఐ విల్ డై అంటూ జీసస్, చనిపోవడం కూడా సిద్ధంగా ఉన్నా. అలాంటి ఆత్మ దేవుడు ఇచ్చును గాక, అలాంటి కృప దేవుడు ఇచ్చును గాక, అలాంటి సహాయం దేవుడు చేయును గాక. ఒకటి చెప్పమంటే మీరు చెప్పమంటే చెప్తా, లేకుండా లేదు చెప్పంటారు వద్దంటారు. హలో చెప్పండి గట్టిగా, ఇంకా గట్టి చెప్పండి. కొంతమంది సగం చేస్తున్నారు, సగం నీది సగం నాది ప్రభు అన్నట్టుగా. సంతోషంగా చెప్తాం గాక, ఆనందంగా చెప్తాం గాక. ఏమండి మీతో చెప్తుంటే ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి అనిపించాలి. మీరే ఎవరికొండ తెలుసా? నాకు అర్థం కాదు, చెప్పేది నేను, అరిసేది నేను, గట్టిగా మాట్లాడేది నేను, అలసిపోయేది మీరు. ఏమండి కామయ్య తోపులో న్యాయమా అన్యాయమా మీరే చెప్పండి సార్. మా దగ్గర అయితే ఎవరు మాట్లాడునో వాడే అలసిపోవును, ఎవడు మాట్లాడునో వాడే బలహీనమైపోతాడు. ఇక్కడేమో అది కాదు, నాకేమో రీఛార్జి, మీకేమో డిశ్చార్జ్ లాగా ఉంది. దేవుడు దీవించును గాక, దేవుడు బలం ఇచ్చును గాక. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా చెప్పాలా, ఇంకా చెప్పాలా, ఇంకా చెప్పాలా, ఇంకా చెప్పాలా. అప్పుడైపోయిందా? మొదట్లో ఏమని ప్రార్థన చేస్తే తెలుసా? ప్రభువా నీ సేవకుని ముఖాంతరం నుంచి నాతో మాట్లాడు ప్రభువా. దేవుడు మాట్లాడుతుంటే, ప్రభువా ఇప్పటిదాకా మాట్లాడే చాలు ప్రభువా. కొంతమందికి మాట్లాడటమే తెలుసు కానీ దాన్ని ముగించడం తెలియదు ప్రభువా. ఈయన బహుశా రెండో జాతికి చెందినోళ్ళ కనపడుతున్నాడు. ఇప్పటిదాకా నాతో మాట్లాడే చాలు ప్రభువా, ఇప్పుడు దయచేసి ఆయనతో మాట్లాడు ప్రభువా. ఎందుకు అమ్మా, ఎందుకట? నేను వస్తాను, త్వరగా వస్తాను చెప్పాను ప్రభా, మరి రాకపోతే ఇంట్లో ఇబ్బంది అయిపోద్ది ప్రభా, ఆయనతో మాట్లాడు ప్రభా. రక్షించబడిన నేను, నూతన మహిమ వస్త్రాలు ధరించుకున్న నేను, యేసయ్యని ఎదుర్కొంటానికి పెండి వస్త్రాలతో ఉన్న నేను ఏం చేయాలి తెలుసా? యేసయ్య గురించి ఇతరులకు పరిచయం చేయాలి. చెవిగల వారు విందురుగాక. నేనేం చెప్పాను? ఏం చెప్పాను? పరిచయం. ప్రకటించమంటలేదు. అయ్యగారండి మైక్ పట్టుకుంటే కాళ్ళన్నీ టపటప టైప్ రైటర్లా కొట్టుకుంటే నేను ప్రసంగం చేయమంటలేదు. ఏం చేయాలి? యేసయ్యని ఇతరులకి పరిచయం. ఏమండి మీ దగ్గర ఆకుకూరలు వస్తాయా అండి? ఆకుకూరలు వస్తాయా? మా దగ్గర వస్తాయి. అవి వచ్చినా ఇంకో 10 రూపాయలు ఇస్తే చాలు, నువ్వు చెప్పిందంతా వింటుందామే. వింటాను చూడండి. పక్కింటి ఇంటికి పిలిచి వాళ్ళ కాఫీ ఇచ్చామండి. కాఫీ అయిపోయేదాకా నువ్వు చెప్పు యేసయ్య గురించి. నువ్వు ఇచ్చిన దానికి తప్పకుండా ఎంజాయ్ చేయాలి కదా. నువ్వు చెప్పింది చచ్చినట్టు వింటదా? ఇలా చూడు, ఓ 100 రూపాయలు ఖర్చు పెట్టు. నేను ఇలాగ అనుకుంటా ఉంటాను. బస్ ఎక్కాను, నేను అవనగడ్డి పోవాలి. నేను బస్ ఎక్కి కూర్చున్నాను. రాత్రి జర్నీ, తెల్లారిసరికి అక్కడ ఉంటాం. నా పక్కనే కాల్ సీట్ ఉంది. ఒకరు వచ్చి కూర్చున్నాడు. నేను వెంటనే ఏం చెప్తాను తెలుసా? గుడ్ ఈవినింగ్ సార్, నమస్కారం సార్. నేను నమస్కారం చెప్తే ఆయన కూడా ఏం చేస్తాడు? నమస్కారానికి ప్రతి నమస్కారం చెప్తాడు చెప్పడా? నెక్స్ట్ నేను ఆయన అడుగుతాను, సార్ మీరు ఎక్కడి దాకా ప్రయాణం సార్? నేను అవనగడ్డ పోతాను సార్. నెక్స్ట్ ఆయన నన్ను ఇంకో ప్రశ్న అడుగుతాడు. ఏమడుగుతాడు?
మీరు ఎక్కడికి పోతారు సార్? నేను పరలోకం పోతున్నా సార్. సార్ ఇది అవనిగడ్డ డిపో బస్ సార్, వయా విజయవాడ పామర్రు ఏంటి మవ్వ అది ఏంటి ఎక్కడికి అవనిగడ్డ పోతు, కానీ ఇది పరలోకం పోదు సార్. డోంట్ వరీ, నేను రాత్రంతా నీ పక్కనే ఉంటాను, పరలోకం ఎలా పోవాలో చెప్తానా. నేను చెప్పేది బీ క్రియేటివ్. ఏదో ఒక రీతిగా యేసయ్యను మనం ఏం చేయాలి, మధ్యలోకి. ఒక ఆయన చెప్పాడు, నా స్టూడెంట్, ఆయన అక్కడ ఏదది అరకు వ్యాలీ దగ్గర అమలాపూర్లో సేవ చేస్తున్నాడు. చెవులో ఏదో వస్తే పినిస్ అడిగాట, పినిస్ కాపించింది. మళ్ళీ 2 రోజుల తర్వాత పోయి అమ్మ నీ పినిస్ తీసుకోనట. వద్దులే బాబు ఉంచుకో అంటే, అయ్యి బాబోయ్ నీ పినిస్ నా దగ్గర ఉంటే నా దేవుడు అస్సలు ఊరుకోడు అని చెప్పంటే, అవునా ఏ దేవుడు బాబు అని యేసయ్యని పరిచయం చేసేట. ఫినిష్ వచ్చి ఆట అంటే అంటే నేను యేసయ్యని చెప్పాలి అనే ఆశ ఉండి దేవుని ఆత్మ మీద ఆధారపడితే ఏదో ఒక సిచ్యువేషన్ దేవుడు మన జీవితంలో నడిపిస్తూనే. నా మాట అర్థమవుతానే. నేను ఒక్కటి చెప్పి ముందుకెళ్ళిపోతా. ఆర్ యు రెడీ? గట్టిగా సపోర్టామా యేసయ్యకి? అయ్యి బాబోయ్ కామైతో అంటే ఏమనుకున్నాను, మరి ఎంత గట్టిగా సపోర్టారు అనుకోలేదు. గట్టిగా అనిపెట్టారు, నా కొరకు కాదు యేసయ్య కొరకు గట్టిగా సపోర్టాం. నేను ఒక సాక్ష్యం విన్నాను, బహుశా మీకు చెప్పినో లేదు తెలియదు, నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది. పిఏ స్వామి గారు అని శ్రీకాకుళం దైవజనుడు ఉన్నాడు. ఆయన బాపట్లకు యూత్ మీటింగ్కి పిలవబడ్డాడు. ఆయన ఉదయం వాక్యం చెప్పేసరికి ఒక అతను వచ్చి ఆ పాస్టర్ గారిని అడిగారు, సార్ నా పేరు దశరథరామ్ సార్. నా పేరేంటి? నా పేరు దశరథరామ్ సార్. నేను బాపట్లో ఉంటాను. ఇదిగో ఆంధ్ర కాలేజీలో ప్రొఫెసర్ని సార్. మేము బ్రాహ్మణులం సార్. నాకు ఒక కుమార్తె ఉంది. కుమార్తెకు బాగాలేదు సార్. మీ దేవుడు బాగు చేస్తాడట. మీరు మా ఇంటికి వచ్చి ఆ సర్టిఫికేట్ కొరకు ప్రార్థన చేస్తారా? ఇది అనుకున్నాడు. దశరథరామ్ ప్రొఫెసర్, బ్రాహ్మణ్, లయోలా కాలేజీ. నేను వస్తామనుకున్నాను. కానీ పిలిచిన అతను ఏం చెప్పాడా, సార్ మధ్యాహ్నం కూడా మీ కూడుకుంది, వెళ్ళటానికి వీలు కాదు అని ఆయన వైపు తిరిగి, సార్ సాయంకాలం సరే ఇది పాస్టర్ గారే వాక్యం చెప్తారు, మీరు ఎందుకు అమ్మాయిని ఇక్కడ తీసుకొస్తే మీరు వాక్యమే వినొచ్చు. వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీ యొక్క అమ్మాయి కొరకు ఏం చేస్తాడు, ప్రార్థన చేయొచ్చు. సరే నేనేం చేస్తా అని చెప్పి దశరథ వెళ్ళిపోయాడు. సాయంకాలం కూరిక ఒక జీపు లాంటి వచ్చింది. ఆ జీపులో ఒక మంచం ఉంది. మంచం తీసుకొచ్చి కింద వేసారు. ఒక అమ్మాయిని మంచం దుప్పటి పరిచి పడుకోబెట్టారు. ఈయన గుర్తుపట్టేసాడు. అప్పుడే ఈయన ఉద్యోగం వచ్చిన అతను దశరథరామ్ కదా అనుకున్నాడు. సాయంకాలం కూడిక అయిపోయింది. కూడిక అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దశరథరామ్ గుర్తుపట్టాడు. సార్ అని చెప్పాడు. అప్పుడు దశరథరామ్ చెప్పాడు, సార్ నాకున్నది ఒకటే కుమార్తె, బాగాలేదు సార్, ప్రార్థన చేయండి సార్ అని అడిగాడు. ఈ పాస్టర్ గారు పిఏ స్వామి గారు ఆ అమ్మాయిని చూశాడు. టీనేజ్ ఉంటుంది. మంచం ఉంది. మంచం మీద దుప్పటి పరిచి ఉంది. మంచానికి పొడుగ్గా పడుకోబెట్టింది. సన్నగా తెల్లగా ఉంది. బ్రాహ్మణ అమ్మాయి కదా, తెల్లగా సన్నగా పొడుగ్గా ఉంది. ఆ సమయంలో ఆ అమ్మాయి చెంప మీద దోమ కొడతా ఉంది. మనమైతే ఏం చేస్తాం, కుడితే కుట్టం లే పాప నీ కూడా రక్తం లేక తాగు అని వదిలిపెట్టావా, అసలు వదిలిపెట్టాం, లాగొట్టేస్తాం. కానీ ఆమె అలా కొట్టుకోలేని పరిస్థితి. ఏమైంది అమ్మాయికి అని అడిగాడు. ఏం లేదు సార్, ఇదిగో మెడ నుంచి కింది భాగం పూర్తిగా చచ్చుపడిపోయింది సార్. 1,000,000 మందికి ఒకరికి ఈ వ్యాధి వస్తాడు సార్. నా మాట అర్థమవుతున్నాయి. 1,000,000 మందిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుందట. ఏ వ్యాధి? ఈ పైన ఈ మెడ నుంచి పైకి ఇది మాత్రమే పనిచేస్తూ కానీ కింది భాగం పూర్తిగా చచ్చిపోయింది సార్. తన పని తను చేసుకోలేదు. అమ్మాయిని చూశాడు, దోమ కొడుతుంది. అడిగాడు, అమ్మా నీ పేరేంటి? అన్నయ్య నా పేరు శ్రీదేవి అన్నయ్య అని చెప్పింది. ఏం పేరు చెప్పిడా? గడి చెప్పండి బిడ్డ. నా పేరు శ్రీదేవి అన్నయ్య. అమ్మా దేని కొరకు ప్రార్థన చేయాలి? అన్నయ్య 2 నెలల క్రితము మా నాన్నగారు కరుణామయుడు సినిమా చూపెట్టాడు. నేను కరుణామయుడు సినిమా చూశాను. అందులో యేసుప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడో నేను చూశాను. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన మానవులను ప్రేమించి ఆయన లోకంలోకి వచ్చాడు. ఆయన రక్తం కార్చాడు, సిలువలో చనిపోయాడు. ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ. నేను చూసినప్పుడు నా పాపాలు ఒప్పుకున్నాను. అన్నయ్య యేసయ్య నా జీవితాన్ని మార్చేశాడు. నేను రక్షించబడ్డాను అన్నయ్య. కానీ మా డాడీ చదువుతున్నాడు, ఆయన యేసుప్రభుని నమ్మలేదు, ఆయన కొరకు ప్రార్థన చేయండి.
మా మమ్మీ ఉంది, ఆమె కూడా చెప్పిన వాక్యం వింటుంది, చదివింది, కానీ ఆమె కూడా రక్షించబడలేదు. ఆమె కొరకు ప్రార్థన చేయండి. నాకు తమ్ముడు ఉన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయండి. ఈయన అంటున్నాడు, ఇదేంటో ఈ అమ్మాయి స్థితే బాగలేదు, దీనాతి దీనంగా ఉంది, మా మమ్మీ కొరకు ప్రార్థన చేయి, డాడీ కొరకు ప్రార్థన చేయి, తమ్ముడి కొరకు ప్రార్థన చేయి అంటదేంటి? ఏమని చెప్పాడు తెలుసా? అన్నయ్య, బైబిల్ చదువుతుంటే మేము వింటున్నాం, కానీ కొన్ని విషయాలు మాకు అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్ లేదు. అన్నయ్య, మేము ఉత్తరం రాస్తాం, దయచేసి మీరు ఆ ఉత్తరానికి, ఆ సందేహాలకి సమాధానం జవాబు రాస్తారా? తప్పకుండా రాస్తానమ్మా. ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. వారానికి ఒక ఉత్తరం చొప్పున దాదాపు 6 నెలలు ఉత్తరాలు వచ్చేది. ఈయన ఎక్కడ కూటంలో ఉన్నా కానీ ఆ ఉత్తరాలను చదివి జాగ్రత్తగా ఆ ప్రశ్నలకి, సందేహాలకి నివృత్తిగా రాసేవాడు జవాబు. సడన్గా ఉత్తరాలు ఆగిపోయినాయి. ఈయన అనుకున్నాడు, ఏమైంది? శ్రీదేవి చచ్చిపోయిందా? దశరథరామ్ నాస్తికుడు అయిపోయాడా? ఏమైపోయింది? ఎవరిని అడగాలి? ఎలా తెలుసుకోవాలి? మొత్తాన్ని ప్రార్థన చేస్తున్నాడు. మరలా కొంతకాలానికి అదే బాపట్ల ప్రాంతానికి మీటింగ్స్కి మరలా పిలవబడ్డాడు. ఆయన వాక్యం చెప్తుంటే ఒక పిల్లోడు వచ్చి, అన్నయ్య, శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడా? శ్రీదేవి ఉందా అంటే ఇంక చనిపోలేదు, బతికే ఉంది అని చెప్పి ఆ కూటం అయిన తర్వాత స్థానికంగా ఉన్న సంఘ కాపం తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాడు. బాపట్ల ఇల్లు, 3 అంతస్తుల పెద్ద భవనం. ఆ గేట్ తీసి లోనికి వెళ్ళగానే ఆ కాంపౌండ్ వాళ్ళ మీద రేకులు వేశారు. ఆ గేటు పక్కనే ఏముంది తెలుసా? ఆ గోడ పక్కనే ఒక మంచం వేయబడి ఉంది. ఆ మంచానికి అడ్డంగా ఒక అమ్మాయి ఉన్నట్టు కనపడుతుంది. అంతకుముందేమో పొడుగ్గా ఉండేది, ఇప్పుడు అడ్డానికి బహుశా నరాల వలన కూర్చుంచుకపోయిందో ఏంటో. దగ్గరగా వెళ్ళి, అమ్మా శ్రీదేవి అని పిలిచాడు. అన్నయ్య, మీరు వచ్చారా? నాకు తెలుసానయ్యా మీరు వస్తారని. అన్నయ్య, దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ప్రార్థన వినే దేవుడు అన్నయ్య. ప్రార్థన విన్నాడు అన్నయ్య. ఏమైంది తెలుసా? కొంతకాలం కిందట నాన్నగారికి చెయ్యి కాలు పడిపోయిందన్న, పక్షవాయువు వచ్చేసింది. ఏం చేశారంటే నా మంచం పక్కనే తన మంచం వేసి ఆయన కూడా అక్కడే పడుకోబెట్టేవాళ్ళు. నన్ను బాగా ప్రేమించేది మా నాయనే. నేనంటే మా డాడీకి ఎంత ఇష్టమో. నాకు స్నానం చేయించేది, నాకు భోజనం పెట్టేది, నా తల దువ్వేది, నా అవసరాలు తీర్చేది, నా పక్కన ఉండి సహాయం చేసేది మా డాడీయే. మా డాడీ అంటే నాకు ఎంతో ఇష్టం. నేనంటే మా డాడీకి చాలా ఇష్టం. నా తలలో దురద వస్తే నేను గోక్కోలేను. నేను గట్టిగా కేకలేస్తే ఈ సర్వెంట్స్ ఎవరు వచ్చేవారు కాదు. అది చూసి మా నాన్నగారు ఏడుస్తూ కన్నీళ్లు దారగా కారిపోతుండేది. మా నాన్నగారు ఏడుస్తూ చూస్తే నేను తాడుకోలేకపోయాను. నేను ప్రార్థన చేశాను, అన్నయ్య, యేసయ్యా నేను రక్షించబడ్డాను, మా నాన్నగారు కూడా రక్షించబడ్డారు, ఇలా చూడటం నాకు ఇష్టం లేదు. ఆ కన్నీళ్ళు నా గుండెను కథం చేస్తున్నాయి. ఓ పని చేయి ప్రభువా, తీసేసుకో, ముందు ఆయన తీసేసుకో, తర్వాత నేను కూడా వచ్చేస్తాను ప్రభువా. అన్నయ్య, దేవుడు ఎంత మంచి గొప్ప దేవుడు తెలుసా? మా నాన్నగారు చనిపోయారు అన్నయ్య. సంతోషంగా చెప్తుంది. మా నాన్నగారు చనిపోయారు అన్నయ్య, ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. అమ్మా, మా నాన్నగారు చనిపోతే నీ ఆలన పాలనంతా ఎవరు చూస్తారు? ఎట్లా? నీ సంగతి ఏంటి? నీ భవిష్యత్తు ఏంటి? దాందే ఉన్నాయా? మా డాడీ ఆయన ఉన్నప్పుడే నా పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు కదా, ప్రతి నెలకి వడ్డీ వస్తుంది. మా ఇంటి పక్క సందులోనే గురవయ్య అనే రిక్షా డ్రైవర్ ఉంటాడు. అతని పేరు గురవయ్య. చెప్పాడు, ఏ పేరు చెప్పాడా? గట్టి చెప్పండి. గురవయ్య. నేను ఆ డబ్బులన్నీ గురవయ్య చేసుకుంటాడు. నన్ను ఏం చేస్తా తెలుసా? వారానికి 3 రోజులు రిక్షాలో నన్ను రిక్షాలో పడుకోబెట్టుకొని ఆ తర్వాత కాలేజీ ముందు ఒకసారి, హాస్పిటల్ ముందు ఒకసారి, బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ ముందు ఒకసారి, వారానికి ఒక రోజు నన్ను తీసుకుపోయి కింద దుప్పటేస్తాడు. నన్ను లేపి ఆ రోడ్డు పక్కనే పరుండబెడతాడు. ఆయన పక్కనే కూర్చుంటాడు. బాపట్లలో రిక్షాలు మన దగ్గర రిక్షాలాగా ఉండవు, ఫ్లాట్ రిక్షాలుగా ఉంటాయట. రోడ్డు పక్కన నన్ను పడుకోబెడితే నేను గట్టిగా అరుస్తాను, యేసయ్య దేవుడో, యేసయ్య రక్షకుడో, యేసయ్య ప్రాణం పెట్టినవాడు, యేసయ్య పాపాలు క్షమించేవాడు. నేను అరుస్తుంటే కొంతమంది నేను అడుక్కునేదాన్ని అని చెప్పి డబ్బులు నా వైపు వేస్తూ ఉంటారు. నేను చెప్తాను, నేను అడుక్కునేదాన్ని కానీ కాదు, నేను బ్రాహ్మణ్ణి, నా పేరు శ్రీదేవి, మా నాన్నగారి పేరు దశరథరామ్, ఆయన కాలేజీ ప్రొఫెసర్. నేను అడుక్కుతున్నదే కాదు, యేసయ్య పాపాలు క్షమించేవాడు, ఆయన రక్తం ద్వారా నా పాపం క్షమించబడింది, నా జీవితం మార్చబడింది. యేసయ్య నమ్ముకోండి. తిట్టుకునేవాళ్ళు కొంతమంది, అసహించుకునేవాళ్ళు కొంతమంది, కానుకలు వేసేవాళ్ళు కొంతమంది, డబ్బులు వేసేవాళ్ళు కొంతమంది, అసహ్యపడేవాళ్ళు కొంతమంది. అన్నయ్య, నేను మెల్లగా సేవ చేస్తున్నాను అన్నయ్య. ఇప్పటిదాకా 8 మందికి నేను రక్షణలో నడిపించాను, బాప్తిసం ఇచ్చాను అన్నయ్య. నా సేవ కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అని చెప్పింది. ఈయన ఏమనుకోండి తెలుసా? ఈమెను ఆదరిద్దామని వచ్చాను, ఆమె నన్ను ఆదరిస్తుంది. ఈమెను బలపరుద్దామని వచ్చాను,
ఆమె నన్ను బలపరుస్తూ ఉంది. ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. మరలా కొంతకాలానికి అదే ప్రాంతానికి కూటానికి ఆ పాస్టర్ గారు పిలవబడ్డారు. తను వాక్యం చెప్పడానికి రెడీగా ఉంటే పక్కనే ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చి, సార్ ఇవాళ మీరు వాక్యం చెప్తారు, నేను సాక్ష్యం చెప్తాను సార్, దానికి ముందు చెప్పు, దాన్నే ఉంది నాయన. ఆయన లేచి నిలబడి, నా పేరు శ్రీనివాస్, నా భార్య పేరు రజని, మేము హిందూసం. ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా, నా ఆత్మీయ తల్లిని రక్షణలో నడిపించిన తండ్రి ముందు నిలబడి సాక్ష్యం చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మీకు అర్థమైపోయింది. నా ఆత్మీయ తల్లిని అంటే శ్రీదేవిని రక్షణలో నడిపించిన తండ్రి ముందు సాక్ష్యం చెప్పడం అనే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. సాక్ష్యం చెప్పాడు. తర్వాత వాక్యం అయిపోయింది. ఆ తర్వాత పక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత అడిగాడు, ఆ పాస్టర్ గారు అడిగారు, శ్రీదేవి ఉందా? లేదు సార్, చనిపోయింది సార్. ఎంతకాలం అయింది? మూడు నెలలు అయిపోయింది సార్. ఆమె పరిచర్య ఎలా ఉంది సార్? ఇప్పటి వరకు 800 మందిని రక్షణలో నడిపించింది సార్. సార్ నా పేరు శ్రీనివాస్, నా భార్య పేరు రజని, యేసయ్యని పరిచయం చేసిన ఆయమ్మే. ఎన్ని డౌట్లు వచ్చాయో, ఎన్ని సందేహాలు వచ్చాయో అన్నిటినీ ఓపిగ్గా సమాధానం చెప్తూ మాకు యేసయ్య గురించి పరిచయం చేసి నడిపించింది ఈమెనే, రక్షణలో నడిపించింది ఈమెనే. అంతేకాదు మా ఇద్దరికిగో దేవుని చిత్తం, మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, మా ఇద్దరికి పెళ్లి చేసింది ఆమె. మాలాగా కుటుంబీకులుగా 16 మందిని పెళ్లి చేసి ఆంధ్రలో ఆయా చోట్ల సేవ చేయడానికి పంపించింది సార్. 800 మందిని రక్షణ నడిపించింది. 16 జంటలుగా చేసి ఆయా చోట్ల సేవ చేయటానికి. యూట్యూబ్లో మీరు శ్రీదేవి టెస్ట్ వన్ కొట్టండి, మీకు వస్తుంది. ఆ రాత్రి నేను చదివినప్పుడు నాకు నిద్ర పట్టలేదు. ఆమెకి ఇక్కడి నుంచి ఇక్కడికి పూర్తిగా చచ్చుపడిపోయిన ఆమె. నాకు అన్నీ మంచిగా ఉన్నాయి, అవయవాలు మంచిగా ఉన్నాయి, కాళ్ళు మంచిగా ఉన్నాయి, చేతులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వయసు ఉంది, ఆరోగ్యం ఉంది. అయినా యేసయ్య కొరకు ఏమీ చేయలేకపోతున్నా. 25వ సంవత్సరంలో యేసయ్య కొరకు సాగుదుముగాక, సిస్టర్కి చెప్పుదురుగాక, చిన్నపిల్లలకి చెప్పుదురుగాక, యవనస్తులకు చెప్పుదురుగాక, వృద్ధులకు చెప్పుదురుగాక. నేను లండన్లో చదువుతున్నప్పుడు మా టీచర్ గారు ఒకరు చెప్పాడు, తను మాకు టీచ్ చేశాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడంటే, తనకు ఫస్ట్ గ్రేడ్ చదువుకునే కొడుకునాట. ఆ కొడుకట స్కూల్ బ్రేక్లో బయటికి వెళ్ళి తన ఫ్రెండ్తో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ తన ఫ్రెండ్ వైపు చూసి, నువ్వు చాలా కష్టంలో ఉన్నావు కదా, మీ అమ్మ నాన్న వాళ్ళు విడాకులు తీసుకున్నారు, నువ్వు చాలా ఇబ్బందులు కష్టాలు ఉన్నావు కదా అని చెప్పాట. నీకెవరు చెప్పారా? నేను చెప్పలేదు కదా. మా అమ్మ నాన్న సంగతి, మా ఇల్లు సంగతి, మా కుటుంబం సంగతి నేను చెప్పలేదు కదా, నీకెవరు చెప్పారు? ఆ పిల్లోడు చెప్పాట. యేసయ్య చెప్పాడురా నాకు. ఫస్ట్ క్లాస్ చదివే పిల్లోడు చెప్పాట. ఏం చెప్పాడు? యేసయ్య చెప్పాడురా నాకు. ఏమంటే మన పిల్లలు చెప్పగలరా? నేను ఏమనుకుంటా అంటే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే దేవుని స్వరం ఎలా గుర్తుపట్టాలో తల్లిదండ్రులు ఆ పిల్లోడికి నేర్పించారు. ఈ రోజున మన పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నాం, కానీ ఏమి నేర్పించట్లేదు? యేసయ్య గురించి చెప్పట్లేదు, సాక్ష్యం గురించి చెప్పట్లేదు. రక్షించబడిన నేను, నూతన వస్త్రాలు ధరించుకున్న నేను, మహిమ వస్త్రాలు ధరించుకున్న నేను, స్తుతి వస్త్రాలతో అలంకరింపబడిన నేను, యేసయ్య కొరకు పెండ్లి వస్త్రాలు ధరించుకుని ఎదురు చూస్తున్న నేను యేసయ్యను ఇతరులకు పరిచయం చేయుదును. చెప్పు, ఏం చేస్తారు? వింటారా? నేను ఒక వ్యక్తిని మార్చలేను, నేను నమ్ముతున్నాను. ఈవెన్ భార్యాభర్తలు కూడా కలిసి కాపురం చేయగలరు, కానీ మార్చడం అనేది ఒక వ్యక్తిని దేవుడే చేయగలడా. నేను ఇతరులకి పరిచయం చేస్తే చాలు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో మిగులా సంతోషం. 25వ సంవత్సరంలో యేసయ్య కొరకు జీవించుదును గాక, యేసయ్య కొరకు బ్రతుకుదును గాక, యేసయ్యను పరిచయం చేయుదును గాక, యేసయ్యకు జీవితం వైరాగ్యం కలిగి బ్రతుకుదును గాక. నా శరీరం, నా ఆత్మ, నా డబ్బులు, నా తలాంతులు, నాకున్న సమస్తం యేసు కొరకు వ్యయపరుచుకొందును కాక. గట్టిగా యేసయ్య చెప్పగడదామా? తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా గొప్ప దేవా, నీ పాదాలకై వందనాలు. మీరు రాకడ ఎంతో సమీపంగా ఉంది నాయన. మేము ఇంకా సోబర్లుగా, నిష్పూజలుగా, పసలేని వారిగా, శక్తి లేని వారిగా, బలం లేని వారిగా, నిస్సహాయులుగా ఉండొద్దు ప్రభువా. నీ కృప మాకు చూపించండి.
నీ బిడ్డల మీద నీ దయావర్షం రానివ్వండి ప్రభా. ఈ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నా, మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎంతో ప్రయాసపడుచుండగా మీ దాసుని చేతులు బలపరచండి అయ్యా. అయ్యా సేవను ఫలింపచేయండి, తన యొక్క ఆలోచనలు సిద్ధింపచేయండి, తన కోరికలు నెరవేర్చండి, మీ కార్యాలు అద్భుతాలు జరిగించండి అయ్యా. మీ దాసురాల్ని కటాక్షించండి. ఆ బిడ్డల్ని మర్చిపోద్దయ్యా, ఆ బిడ్డల్ని మర్చిపోద్దయ్యా. అలానే సేవను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళ నాన్నగారు ఎన్ని సంవత్సరాలు ఎంతో త్యాగంతో చేశారు ప్రభా. నీ బిడ్డల్ని మర్చిపోద్దయ్యా. ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకో, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో, ప్రతి ఎవరి బిడ్డని జ్ఞాపం చేసుకో. నీ కొరకు ఒక్కొక్క బిడ్డను సిద్ధపరచండి ప్రభా. వైరాగ్యం కలిగి అయ్యా, ఆసక్తి కలిగి, రోషం కలిగి, పౌరుషం కలిగి, ఇంకా ఊపిరున్నగానే ఇంకా మీరు రాకముందే మీ కొరకు జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఇంతవరకు మీ తోడు కాపాడారు అయ్యా. మీ మాటలు వినిపించడానికి సహాయం చేశారు. మేము వట్టివారమే, మేము బలహీనమే, మేము అపెత్తులమే, అయోగ్యులమే, చేతగాని వాళ్ళమే. నీ కృపతో బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి, పరిచర్యను దీవించండి. మీ కృపకు అప్పగిస్తున్నా దేవాన్ని. బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు